అందరికీ నమస్కారం. వీరబ్రహ్మేంద్రం గారి చరిత్ర ఈ రోజు 3వ రోజుకు చేరుకున్నాం సార్. ఓకే మాస్టర్స్. సో లెట్ us కంటిన్యూ. సో నేను అనుకున్నట్టు మనము గురువు గారి గురించి ఫోకస్ చేద్దాం అనుకున్నాం. సో 2 రోజులు అయింది, 3వ రోజు. ఇక్కడ గురువు గారి గురించి మనము ఒకటి ఫిజికల్ గా ఉండే గురువు గారి గురించి చెప్పడం జరుగుతుంది. రెండోది మన లోపల ఉండే గురువు గారి గురించి చెప్పడం జరుగుతుంది. రెండు. సో ఆ సమయ సందర్భాన్ని బట్టి, కామన్ సెన్స్ ని బట్టి మనము ఎక్కడ ఏ గురువు అని తెలుసుకోవాలి. సో ఇక్కడ ఈ పద్యంలో చెప్పే గురువు ఏమో ఫిజికల్ గురువు గురించి చెప్పడం జరుగుతుంది ఈ పద్యంలో. సో అదేంటంటే, జనన మరణ దుఃఖ సాగరమున, జనన మరణ దుఃఖ సాగరము నుండి పరమ పదము చేర్చు గురువరుండు. సత్య అంటే నిత్య సత్యమైనట్టి ప్రత్యక్ష దైవము కాళికాంబ, హంస కాళికాంబ. జనన మరణము అనేది ప్రతి ఒక్కరికి, అంటే ఆ పరమ పదము అంటే 7వ మెట్టు, అంటే సహస్రారం చేరుకునేంత వరకు, లేకపోతే ఆ సత్యలోకం చేరుకునేంత వరకు ఇది సహజము. ఎవరైనా సరే జనన మరణాలు వస్తూ పోతూ ఉండాలి. సో ఇక్కడ గురువరుండు అన్నారు, అంటే గురువు ఇక్కడ ఫిజికల్ ఫామ్ చెప్పడం జరుగుతుంది. ఏం చేశారు అంటే, జనన మరణాలు దుఃఖ సాగరమున, అంటే ఈ సంసారం అనే ఈ దుఃఖంలో నుండి పరమ పదము చేర్చు, అంటే ఆ యొక్క 7వ స్థితికి, అంటే ముక్త స్థితికి, మోక్ష స్థితికి తీసుకెళ్లే వాళ్ళే గురువు. సో రకరకాల వాళ్ళకి రకరకాల గురువులు ఉండొచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. గురువులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇంకా ఫిజికల్ గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ అటువంటి గురువుని ఏం చెప్పారంటే, నిత్య సత్యమైనటువంటి ప్రత్యక్ష గురువు. సో మనం ఎంతో భాగ్యవంతులము. పత్రిసారితో ఉండి, పత్రిసారితో కలిసి ఈ 40 సంవత్సరాలు ఎంతో మందికి ఆ ముక్తి మార్గాన్ని ప్రసాదించి ఆ దారిలో నడిచే విధంగా చేశారు పత్రిసారు. సో ఇక్కడ అది కరెక్ట్ గా సరిపోతుంది. ఆ 400 సంవత్సరాల క్రితము ఎంతో మందిని ప్రభావితం చేసిన వీరబ్రహ్మం గారు ప్రత్యక్ష గురువు అక్కడ అయితే, ఇప్పుడు పత్రిసారు ఇక్కడ అందరికీ ప్రత్యక్ష గురువు అయినారు. సో మనము ఉన్నాము కలిసి, ఏదో ఇది కల్పితం కాదు, మనం ఉన్నాము. ఎన్నో ధ్యాన మహాచక్రాలు జరిగినాయి, ఎంతో మందిని కలిశారు, ఎంతో మందికి అంటే వండి వడ్డించడం జరిగింది. ఏ రకంగా అయినా సరే ఆ పరమ పదం చేర్చడానికి మనకు ఎంతో అవకాశం ఇచ్చి అలా చేశారు సారు. సో ఇక్కడ కరెక్ట్ గా సూట్ అవుతుంది పత్రిసారికి ఈ యొక్క పద్యం. ఇంకొకసారి చెప్పుకుందాం, ఎందుకంటే ఎంతో అద్భుతమైన పద్యం ఇది. జనన మరణ దుఃఖ సాగరమున నుండి పరమ పదము చేర్చు గురువరుండు, నిత్య సత్యమైన ప్రత్యక్ష దైవము కాళికాంబ, హంస కాళికాంబ. చూడండి ఎంత అద్భుతంగా రాశారు సార్. మరి ఇంకొకటి, భుజము కాల్చుకొన్న భుజముపై పోగు వేసుకొన్న ముక్తి రాదు, నేను మేనులోనున్న నేనెరంగిన ముక్తి కాళికాంబ, హంస కాళికాంబ. ఇక్కడ మన యొక్క మూఢ సాంప్రదాయాల గురించి చెప్తున్నారు వీరబ్రహ్మం గారు. భుజము కాల్చుకుంటారు, అక్కడ శంఖము చక్రము ఇవన్నీ ఇంకా రకరకాల ముద్రలు వేసుకుంటారు ఈ శరీరం పైన. భుజము కాల్చుకొని భుజముపై ప్రోగు వేసుకొని, అంటే జంధ్యం వేసుకుంటారు. పోగు అంటే నూలు.
ముక్తి రాదు నాయనా. ఎప్పుడు ముక్తి వస్తుందంటే నేను మేనులోన నేనెరంగిన, నేను అనే ఒక పదార్థం ఉంది. ఆ పదార్థం ఎక్కడుందంటే మేను అంటే శరీరము, శరీరము లోపల నేను అనేవాడు ఒకడున్నాడు. నేనెరంగిన వాడిని నువ్వు తెలుసుకున్నప్పుడు ముక్తి వస్తుంది. అంటే ఈ యొక్క శరీరం లోపల నేను అనేవాడు ఒకడున్నాడు, వాడిని నువ్వు తెలుసుకుంటే వస్తుంది. కానీ ఈ శరీరం పైన ఎన్ని కాల్చుకున్నా, లేకపోతే దాంట్లో జంజం వేసుకున్నా నీకు ముక్తి రాదు. సో దీన్ని మేము ఎంతో అద్భుతంగా చూడటం జరుగుతుంది. ఒక్కసారి తాజ్మహల్ హోటల్లో హైదరాబాద్లో ప్రోగ్రామ్స్ జరుగుతాయి మనకి ధ్యాన మహాచక్రం ముందు. అప్పుడు ఎంతో అంటే జోవియల్గా చెప్పేస్తారు సారు. సో ఒక మాస్టర్ వచ్చారు, చక్కగా బొట్టు ఉంది, అన్ని చక్కగా మంచిగా అలంకరించుకొని బొట్టు పెట్టుకొని, జంజం కూడా ఉంది, ఆయనకి కనిపిస్తుంది అది రకరకాలుగా. గబగబా అది ఆయన కూడా ముందర కూర్చున్నాడు. జస్ట్ పత్రిసారి స్టేజ్ ఉంది, జస్ట్ ముందర ఫస్ట్ లైన్లో కూర్చున్నాడు ఆయన. మరి సడన్ గా ఏమైందో గబగబా వచ్చేసి, ఈసారి కానీ దీన్ని చూశాను అనుకో నెక్స్ట్ టైం నేనే కత్తిరిచ్చేస్తాను రా అనేసి ఇలా చూపించారు సారు. నేను ఎప్పుడో తీసేశాను, నేను బ్రాహ్మణ్గా పుట్టాను, కానీ ఇవన్నీ అంటే వేషధారణ అనేది మనకు సంబంధం లేదు. మనం ఆత్మతో ఉంటాము, ఆత్మలో మమేకం అవుతాము. సో ఇది మన 10వ పాయింట్కి వస్తుంది. ధ్యానం మన 18 ఆదర్శ సూత్రాల్లో 10వ పాయింట్. సో నెక్స్ట్ పద్యానికి వెళ్దాం మాస్టర్స్. చదువగలరు లోన సారమెరుంగరు. చదువులు చదువుతారు, కానీ దాంట్లో సారం ఏముంది అది తెలుసుకోరు. చదువగలరు లోన సారమెరుంగరు, చదువుల ఫలమదేమి సారమేమి, సారమైన చదువు సాధించ తరించు కాళికాంబ హంస కాళికాంబ. చదువులు ఎన్నెన్నో చదువుతారు, కానీ ఆ సారం ఎరుంగరు. చదివితే ఆ సారం దిగాలి, మనం జీవించే దాంట్లో ఆ చదువు యొక్క సారం కనపడాలి. అది కనపడదు. చదువు ఓన్లీ ఎగ్జామ్స్ కోసమో, లేకపోతే మార్కుల కోసమో, ఉద్యోగం కోసమో కాదు. చదువు అనేది మన పరివర్తన కోసము. ఆ రిజల్ట్ మన జీవితంలో ఉండాలి. ఏది నేర్చుకుంటామో అది మన జీవితంలో కనపడాలి. చదివేస్తారు, ఒకరు చదువుతారు, కానీ దాన్ని ప్రాక్టికల్గా వచ్చేసరికి దాన్ని మార్చేస్తారు. చదివితే ఆ చదువు సారము ఎరంగాలి. సో చదువగలరు లోన సారమెరుంగరు, చదువుల ఫలమదేమి. ఇంకా చదువుల ఫలితం ఏమొచ్చింది? సో ఇంతకు ముందే మనం అనుకున్నాం, చదువుల ఫలము ఏమిటంటే చక్కగా వినయం రావడము. ఎవరికైనా చదువు అని చదువుకున్నాడంటే సర్టిఫికేట్ కాదు, వాళ్ళకి వినయం వచ్చి ఉండాలి. ఆ శ్లోకంలో ఎంతో బాగా చెప్పారు. సో ఇక్కడ చదువుకున్నారు, కానీ ఫలం కనపడట్లేదు జనాల్లో. ఎక్కడ ఓర్పు ఎక్కడుంది, వినయం ఎక్కడుంది అంటే డిగ్రీలు మాత్రమే ఉన్నాయి, కానీ ఆ చదువు ఫలము ఈ మనుషులకు కానీ, పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ అబ్బలేదు. సో దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఆ ఫలం ఏముంది, ఆ చదువులకు ఫలం ఏంది, సారం ఎక్కడుంది. కాబట్టి సారమైన చదువు చదవాలి. ఏంటి సారమైన చదువు అంటే? ఏ చదువునా చదవండి, దానికి ఆధ్యాత్మిక విద్య, ఆత్మజ్ఞానము జోడిస్తే ఆటోమేటిక్గా వినయం అనేది వస్తుంది. సో అన్ని విద్యల కల్లా ఆత్మ విద్య నేను అని కృష్ణ భగవానుడు చెప్పింది. అంటే మీరు ఏ ఉద్యోగం అన్నా చేయండి, ఏ పనన్నా చేయండి, ఏ చదువులను చదవండి, దాంతో ఈ యొక్క ఆధ్యాత్మిక విద్య కూడా మనము నేర్చుకోవాలి, నేర్పించాలి. దీని సారం ఇది. ఓకే మాస్టర్స్, నెక్స్ట్ దానికి వెళ్దాం. స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రములందు మహిమ లేదు, గుణము కుదిరినేని ఘనయోగి తానవును కాళికాంబ హంస కాళికాంబ. చూడండి ఎంత అద్భుతమో.
స్నానమందు లేదు, పానమందు లేదు. చక్కగా స్నానం చేసేసి ఎక్కడికో వెళ్తే ఏమి రాదు, అది శరీరానికి స్నానము. పానమందు లేదు అంటే తీసుకునే ఆహారము, దాని ఎందు లేదు. స్నానమందు లేదు, పానమందు లేదు. రెండో లైన్ ఏమిటంటే ఎంతో చక్కగా మంత్రం తంత్రం అని అందరూ పరిగెత్తూ ఉంటారు, ఏదో చేసేస్తారు. ఏదో తాయితులు కట్టుకుంటే, ఏదో పూజ చేసేస్తే, ఏదో మంత్రం చేసేస్తే పాపాలన్నీ పోతాయి, అవన్నీ మళ్ళీ మంచిగా మన అవన్నీ వెళ్ళిపోయి, కష్టాలన్నీ వెళ్ళిపోయి సుఖానికి వస్తాము. ఏ కష్టం వచ్చినా ఏదో మంత్రము ఇంకేదో తంత్రం చేస్తే వెళ్ళిపోతుందంటారు. మంత్రతంత్రమందు మహిమ లేదు, గుణము కుదిరినేని ఘనయోగి తానవును కాళికాంబ హంస కాళికాంబ. అంటే ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. గుణము కుదరాలి. ఒక కాకరకాయని తీసుకెళ్లి గంగా నదిలో 3 రోజులు ముంచి ఉంచి తర్వాత 4వ రోజు తీసి దాన్ని వండామనుకోండి, అది తీయగా ఎలా అవుతుంది? దాని సహజ గుణం ఏంటంటే అది చేదు. ఆ చేదునే యాక్సెప్ట్ చేయాలి. నువ్వు ఎన్ని స్నానాలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళినా గుణము మారితే గాని నువ్వు ఘనయోగి, మామూలు యోగి కాదు, ఘనయోగి. యోగి యోగత్వంలో ఘనీభవించిన వాడు, అంటే బయట ఏం జరిగినా చెలించినటువంటి ఆ యోగిగా అయిన వాడు గుణము మారితే అవుతాడు. కానీ స్నానము, పానము, ఇంకా మంత్రతంత్రములు ఇవన్నీ కింద లోకాలు ఉపయోగించే వాళ్ళు. మంత్రాలు తంత్రాలు అనేటివి శక్తి ఉంది, కానీ కింద లోకాలు అంటే ఒకరిని నాశనం చేయడానికి స్వార్థం కోసం ఉపయోగించేవి, ఇవి పనికిరావు. మనం భూమి మీద స్వార్థం కాదు, నిస్వార్థంగా అందరికీ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళము. మన తంత్రాలు మంత్రాలు ఏ శక్తి అయినా సరే మనం లోక కళ్యాణం కోసమే ఉపయోగిస్తాము. మన శరీరానికి కూడా మనం ఉపయోగించము. అంత పర్ఫెక్ట్ గా చేశారు సారు. మీ కర్మ అనుభవించండి. అది ఎంతటి కర్మ అయినా సరే మీరు ధ్యానం చేసి జ్ఞానం తెచ్చుకుంటే భస్మం అయిపోతుంది. సో మీ యొక్క శక్తిని స్వలాభం కోసం వద్దు, లోక కళ్యాణం కోసం పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా అన్నీ మీకు చక్కబడతాయి. సో ఇంత అద్భుతమైన సత్యాన్ని ప్రతిసారిచ్చారు ఈయన. అది ఎక్కడెక్కడికో తిరగండి, జ్ఞానం కోసం తిరగండి, కానీ ముక్తి కోసం తిరగండి. ముక్తి కావాలంటే గుణము మారవలెను. ఇది ఈ యొక్క పద్యము సారాంశము. నెక్స్ట్ పద్యంకి వెళ్దాం మాస్టర్స్. పాము పెట్టెనున్న పరిమళించలేదు, తెరచి చూడ పెట్టె పరిమళించుటనగా పడుగెత్తుటే గాదా కాళికాంబ హంస కాళికాంబ. పాము పెట్టెనున్న పరిమళించలేదు అంటే పాము అంటే శక్తి. ఆ శక్తి ఎక్కడ ఉంది అంటే పెట్టే అంటే ఈ యొక్క శరీరం లోపల కుండలిని శక్తి లోపల ఉంది. ఆ పాము ఉంది, అది పరిమళించలేదు, అలా నిద్రాన వ్యవస్థలో ఉంది. మనం చేసే పనికిరాని పనులు, పనికిరాని ఆలోచనలు, పనికిరాని వ్యవస్థల వల్ల అది అలా నిద్రపోతుంది. ఇంకా ఎలా పరిమళిస్తుంది? అది అలా నిద్రపోతుంది, అన్ని గమనిస్తుంది, అలా నిద్రపోతుంది. పాము పెట్టెనున్న పరిమళించలేదు. ఆ పెట్టెలో ఉంటే అది పరిమళించలేదు, అలా ఉంటుంది అంతే. తెరచి చూడ పెట్టె పరిమళించు, దాన్ని తెరవాలి. ఎలా తెరుస్తావు? బయట నుంచి తెరవలేవు. మీరు శ్వాసను తీసుకుంటే ఆ శ్వాస కిందికి వెళ్ళి నాభి స్థానంలో ఆ యొక్క శక్తి మొత్తము పైనుంచి వచ్చే విశ్వశక్తి, ఈ కుండలిని శక్తి రెండు కలిస్తే నాభి దగ్గర, అప్పుడు ఆ పాము లేస్తుంది, లేచి పడగాడుతుంది. ఎప్పుడైతే ఆ పాము మంచిగా పడగెత్తి నాట్యం ఆడుతుందో అప్పుడు పరిమళిస్తుంది. మన జీవితమే పరిమళిస్తుంది. ఎంత అద్భుతంగా చెప్పాను కుండలిని శక్తి గురించి. ఇంకొకసారి చెప్పుకుందాం. పాము పెట్టెనున్న పరిమళించలేదు, తెరచి చూడ పెట్టె పరిమళించుటయనుగా పడగెత్తుటే కదా. పాము అంటే పడగెత్తాలి.
దాని యొక్క సహజ గుణము పడిగెత్తాలి. ఆ పడగెత్తడమే మనం కూడా మనిషి అన్నవాడు ఆ కుండలిని శక్తిని జాగృతం చేసుకొని ఆ శక్తిని అందరికీ తెలియజేసే విధంగా చక్కగా మనకు ముక్తి మార్గంలో వెళ్ళే విధంగా ఆ పడగెట్టి నాట్యం ఆడాలి ప్రతి మనిషి అని చెప్తున్నారు వీరబ్రహ్మం గారు. నెక్స్ట్, గురులు శిష్యులెల్ల పరిపాలనా పరుల్ పారిమార్థకత ప్రబలిలేని సంగమందు సుఖము శాంతి వర్ధిల్లు కాళికాంబ హంస కాళికాంబ. ఈ గురువాణిలో పత్రిసారు పాడిన ఫస్ట్ పద్యం ఇది. చక్కగా మీరు ఆడియో పెట్టుకున్నప్పుడు మీకు వినిపిస్తుంది ఎంతో అద్భుతంగా. గురులు శిష్యులల్లా పరిపాలనా పరుల్. ప్రతి రంగంలో గురువులు ఉంటారు, శిష్యులు ఉంటారు. ఈ భూమి మీద అందరిలో రెండు పాత్రలు ఉంటాయి. ఒకటి నిత్య విద్యార్థి, రెండోది నిత్య ఉపాధ్యాయుడు. మనకి ఏదైతే తెలియదో నేర్చుకుంటూ ఉండాలి, అది విద్యార్థి దశ. మన దగ్గరికి ఎవరైతే తెలియని వాళ్ళు వస్తారో వాళ్ళకి మనము తెలియజేయాలి, ఇది ఉపాధ్యాయుడు, ఇది దశ. ప్రతి ఒక్కరిలో తెలుసుకునేది ఉంటుంది, తెలుసుకున్నది ఉంటుంది వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో, ఏ రంగంలో అయినా సరే. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం తెలుసుకోవాలి, తెలుసుకుంది తెలియని వాళ్ళకి చెప్పాలి. తెలుసుకున్న వాళ్ళని గురువులు అంటాము, నేర్చుకునే వాళ్ళని శిష్యులు అంటాము. ప్రతి రంగంలో ఉంటుంది. ఇక్కడ పరిపాలనా పరుల్ అన్నారు. ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ చేస్తారో, పరిపాలిస్తారో అక్కడ కూడా గురువులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. ప్రతి రంగంలో గురువులు శిష్యులు ఉన్నారు. కానీ పరిపాలన, ఒక సర్పంచ్ కానీ, లేకపోతే ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, లేకపోతే ఒక ఆఫీస్ కానీ, ఆ ఆఫీసును చక్కగా నడిపించే వాళ్ళు కానీ అక్కడ గురువులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. గురులు శిష్యులెల్ల పరిపాలనా పరుల్ పారిమార్థికత ప్రబలిరేని. పారిమార్థికత అంటే ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, పరమ అర్థము. అర్థము అంటే ప్రతి మనిషి పుడతాడు, చక్కగా చదువుకుంటాడు, ఉద్యోగం చేస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, ఒక మంచి పేరు తెచ్చుకుంటాడు. సో ఏమంటారంటే అందరూ, అతను ఎంత బాగా జీవించాడు, అతనిలాగా జీవించాలి, అంత అద్భుతంగా జీవించాలని, అతని జీవితానికి ఒక అర్థాన్ని ప్రసాదించాడు అనేసి సంఘంలో అనుకుంటారు. ఇది అర్థము, ఇది ఓన్లీ అర్థము. కానీ ఇక్కడ వీరబ్రహ్మంగా చెప్పి పరమార్థము, నీ కోసం నువ్వు బతకడం కాదు నాయనా, అందరి కోసం బతకాలి, ఇది పరమార్థము. సో ఈ గురువులు శిష్యులు ఎవరైతే పరిపాలన చేస్తారో వాళ్ళ సొంత లాభం కోసం కాకుండా సమాజం కోసము, భవిష్యత్తు కోసము, ఆ పరమ అర్థం కోసము, దాంట్లో ప్రబలిరేని అంటే విశ్వరూపం చూపియాలి. ఒక్క ఏరియాకే కాకుండా, మరి ఒక్క ఈ యొక్క సమయానికే కాకుండా అన్ని ఏరియాలకి, అన్ని కాలాలకి ఎవడైతే పని చేస్తాడో వాళ్ళు అర్థము కాదు పరమార్థాన్ని వాళ్ళ జీవితంలో ప్రసాదించినట్టు. 1000 మంది ఉన్నారు ఆ ఊర్లో. ఆ ఊర్లో 1000 మంది ఉంటే ఒక్క బ్రహ్మం గారు సెపరేట్ అయినారు. 999 మంది ఒక రకంగా ఆలోచిస్తారు, ఒక్క బ్రహ్మం గారు ఒక రకంగా ఆలోచిస్తారు. కానీ ఈరోజు పరమార్థాన్ని ఆ యొక్క దాన్ని తీసుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనము బ్రహ్మం గారిని తలుచుకుంటున్నామంటే అది ఎంత గొప్పది, అది పరమార్థము. వేరే వాళ్ళ పేర్లు తెలియదు, రాజ్యాలు తెలియదు, ఎక్కడ ఏలినారో తెలియదు, ఏం చేశారో తెలియదు. కానీ ఈ ఒక్క పేరు మనం తలుచుకుంటున్నామంటే ఆయన పరమార్థ కోసం పనిచేశారు. సో ఈ భూమి ఉండేంత వరకు అందరూ ప్రతిసారి తలుచుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఆయన సొంత అర్థం కోసం కాదు, ఆయన పరమార్థత కోసము జీవించారు. ప్రతి పిరమిడ్ మాస్టరు ఎందుకు రోడ్లలో తిరుగుతున్నారు, ఎందుకు ఇటు సంసారాన్ని నడుపుతూ అటు సమాజాన్ని నడుపుతున్నారు, ఇటు ఫ్యామిలీని చూసుకుంటున్నారు, ఫ్రెండ్స్ని చూసుకుంటున్నారు, ప్లస్ కొత్త కొత్త వాళ్ళకి ధ్యానము నేర్పిస్తున్నారు. ఎందుకు అంటే అర్థము అయిపోయింది. అర్థం తర్వాత పరమార్థానికి వచ్చారు వాళ్ళు. మన జీవితం ఎంత అద్భుతంగా ఉంది, మనం హాస్పిటల్కి వెళ్ళట్లేదు, మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ధ్యానంతో తగ్గించుకుంటున్నాము. అదేలాగా మొత్తం అందరూ ప్రజలు బాగుంటే అందరూ ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా అనేసి ప్రతి ఒక్కరూ 24 గంటల్లో 4 గంటలు, 5 గంటలు, 2 గంటలు ఈ ధ్యాన ప్రచారం సాకారాన్ని చేస్తున్నారు. కాబట్టి వీళ్ళంతా పరమార్థత కోసమే జీవిస్తున్నారు.
ఎప్పుడైతే పరమార్థత కోసం జీవిస్తారో అన్ని కూడా అద్భుతంగా మనకు సహకరించి ఇది ఒక పెద్ద సమూహం అవుతుంది. సో గురువులు శిష్యులెల్లా పరిపాలనా పరులు పారమార్థికత ప్రబలిరేని ఇక్కడ మనకు రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ ఏమో మన కర్మ, ఇప్పుడు కర్మ ఫలితము. సంగమందు సుఖము శాంతి వర్ధిల్లును. సుఖము శాంతి డబ్బులతో రాదు, పదవులతో రాదు. ఈ పనులు చేస్తే అప్పుడు సంఘము అంటే సమూహము, మన కాలనీ కావచ్చు, పెద్దదైతే రాష్ట్రం కావచ్చు, ఇంకా పెద్దదైతే దేశం కావచ్చు, ఇంకా పెద్దదైతే ప్రపంచం కావచ్చు. మరి ప్రపంచంలో శాంతి సుఖము కావాలంటే ఈ పని చేయాలి నాయనా, ఈ పని చేస్తే వస్తుంది. సో మనము అందరికీ ధ్యానం చెప్తాము, ఏ రంగాన్ని వదలము. ఎందుకంటే అక్కడ గురువులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. మన లోపల కూడా గురువులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. నేర్చుకోవాలని నేర్చుకుంటూ ఉంటాము, నేర్చుకుని చెప్తూ ఉంటాము. ఏమీ తప్పు లేదు. 80 సంవత్సరాలు అయితే కూడా మనం నేర్చుకోవచ్చు, 90 సంవత్సరాలు అయితే కూడా నేర్చుకోవచ్చు. ఏమాత్రం సిగ్గుపడాలని పని లేదు, తడబడింది అని చెప్పని అవసరం లేదు. నేర్చుకుంటూనే ఉంటాము, నేర్పిస్తూనే ఉంటాము. మరి ఇప్పుడు నెక్స్ట్ పద్యానికి వెళ్దాం మాస్టర్స్. తీర్థయాత్రలందు దేవుడొకడే కాదా, మంచి తీర్థము మన చెంతనుండగా, ఉత్తమ తీర్థంబు దేహమే కాదా, కాళికాంబ హంస కాళికాంబ. తీర్థయాత్రలందు దేవుడొకడే కాదా, మంచి దేవుడు అంటే దేవుడు అనొచ్చు, తీర్థం అనొచ్చు. మంచి తీర్థము మన చెంతనుండగా, ఉత్తమ తీర్థము దేహమే గాదా, కాళికాంబ హంస కాళికాంబ. మనందరికి తెలుసు దేవుడు రూపరహితుడు, అతనికి ఏ రూపము లేదు. నీళ్ళని గ్లాసులో పోస్తే ఆకారం తీసుకుంటుంది, జగ్గులో పోస్తే ఆకారం తీసుకుంటుంది, ప్లేట్లో పోస్తే ఆకారం తీసుకుంటుంది. ఏ ఆకారం కావాలంటే ఆకారం నీళ్లు తీసుకుంటుంది. దానికి రూపము లేదు. భగవంతుడు మరి మొత్తము సృష్టిని సృష్టించాడు. అన్ని రూపాలు ఆయనవే, అన్ని పేర్లు ఆయనవే, అన్ని గుణాలు ఆయనవే. కాబట్టి ఏ గుణము ఆయన కాదు, అన్నిటికీ ఆయన అతీతుడు. సో ఇక్కడ ఏం చెప్పారంటే తీర్థయాత్రలు ఎన్నో తిరుగుతాము, కానీ మూలము అందరూ దేవుళ్ళు ఒక్కటే. రూపాలు వేరు వేరు, వాళ్ళ పనులు వేరు వేరు, కానీ దేవుడు ఒక్కడే. సో ఏ తీర్థం వెళ్ళినా తీర్థము ఆ దేవుడు ఒక్కడే. మరి మంచి తీర్థము మన పంచనుండగా, దేహమే దేవాలయం అంటారు, జీవుడే దేవుడు అంటారు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అంటే మన లోపల ఉన్నాడు. మంచి దేవుడు మన లోపల ఉండగా, ఉత్తమ దేవుడు దేహమే కాదా అంటే మన దేహమే ఉత్తమైన దేవుడు, దాని లోపల మంచి దేవుడు ఉన్నాడు, అది ఆత్మ. అక్కడ ఏ తీర్థం అంటే అన్ని తీర్థాలు నీ లోపలే ఉన్నాయి. సో తీర్థాలకు వెళ్ళాలి. అసలైన తీర్థం ఎక్కడంటే నీ లోపల ఉంది. కాళికాంబ హంస కాళికాంబ. మరి దీన్ని ఆది శంకర చాలా అద్భుతంగా చెప్తారు. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన. ప్రతిసారి చెప్పిన నవ విధ ఏవైతే నవరత్నాలు ఉన్నాయో దాంట్లో ఫస్ట్ 3 వస్తుంది. ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, తర్వాత వస్తుంది దేహమే దేవాలయం. సో ఇక్కడ ఉత్తమమైన తీర్థం ఏదంటే నీ దేహము. నీ దేహాన్ని ప్రేమించుకో. అదేలాగా అందరి దేహాలని కూడా దేవుళ్ళలాగా దేవాలయాలాగా చూడాలి. ఆ దేవాలయం లోపల జీవుడున్నాడు, ఆ జీవుడు అనేవాడే దేవుడు. ఈ రెండింటిని నడిపించేవాడు ఆత్మ, ఆత్మే పరబ్రహ్మ. ఇవన్నీ కలిసి ఉన్నాయి ప్రతి శరీరంలో. కాబట్టి ఈ 3 కూడా చక్కగా సమన్వయం చేసుకుంటూ మనం గాని ధ్యానంతో ఈ 3 యొక్క అర్థం చేసుకుంటే అప్పుడు చక్కగా మనము ఆ యొక్క ముక్తిని పొందొచ్చు అనేసి చెప్తున్నారు. మరి ఎంతో అద్భుతంగా. మరి ఇంకొక శ్లోకానికి వెళ్దాం మాస్టర్స్. ఉత్తమోత్తమము ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి తాను బ్రహ్మమగుట, ముసుగులోన శివుడు
పొసగి ఉన్నాడయా కాళికాంబ హంస కాళికాంబ. ఉత్తమోత్తమమ్ము ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి తాను బ్రహ్మమగుట ముసుగులో శివుడు పొసగి ఉన్నాడయా కాళికాంబ హంస కాళికాంబ. అంటే ఉత్తమోత్తములు 3 రకాల వాళ్ళు జనరల్ గా ఉన్నారు ఈ భూమి మీద. అధములు, మధ్యములు, ఉత్తములు 3 గుణాలకు సంబంధించిన వాళ్ళు. తమో గుణము, రజోగుణము, తర్వాత సాత్విక్ గుణము. ప్రతి ఒక్కరూ ఉన్నారు. అందరూ అష్టి దాటి రావాల్సిందే. ఈ 3 గుణాల గురించి చక్కగా భగవద్గీతలో చెప్పడం జరిగింది. అధములు, మధ్యములు, ఉత్తములు. కానీ ఇక్కడ ఈ ముగ్గురు గురించి చెప్పడం లేదు వీరబ్రహ్మం గారు. ఉత్తమోత్తములు అంటే ఉత్తములకైనా సరే ఇంకా హైయెస్ట్ స్టేజ్ ఉండే 4వ గుణము అంటే సాత్విక గుణము దాటి శుద్ధ సాత్విక గుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి. మనం ఏదైతే శ్వాసను పట్టుకుంటున్నామో ఆనాపాన సతి, ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కలుసుకొని ఉండడము. దీన్నే చెప్పారు ఆయన కూడా. ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి అంటే పంక్తులు అంటే ఆ యొక్క క్రమము, వాటిని గమనించి తాను బ్రహ్మమగుట అంటే సృష్టిలో బ్రహ్మ వేరు మనిషి వేరు కాదు, తానే బ్రహ్మము, బ్రహ్మమే తాను అనే స్థితికి వస్తారు. ఎప్పుడు అంటే ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనిస్తే. చూడండి ఇంకేం కావాలి. మనం ఇన్ని సంవత్సరాలు నడిచిన దారి ఇంత అద్భుతమైనది, ఇదే సరైన దారి అని బ్రహ్మం గారు యోగ ముద్ర వేశారు. రాజముద్ర కాదు, ఇది యోగ ముద్ర. ఎందుకంటే తాను అనుభవించారు, తను పెళ్లి చేసుకున్నారు, తనకు సంతానం ఉంది, తనకు అన్ని కష్టాలు తెలుసు. సో అటువంటి ఒక యోగి ముద్ర వేశారు. ఆనాపాన సతి ధ్యానము మనం ఏదైతే చేస్తున్నామో అది 100% కరెక్ట్ అని. ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి తాను బ్రహ్మ అగుట ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా కాళికాంబ హంస కాళికాంబ. చూడండి శివుడు ఎక్కడున్నాడు అంటే కాశీలో లేదు, మక్కాలో లేదు, మసీదులో లేదు, ఇంకెక్కడ తిరుమలలో లేదు. ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడు. ఆత్మరూపంలో, ఆత్మలింగంలో ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. కానీ దానిపైన ముసుగేసేసావు. బిలీఫ్ సిస్టమ్ అంటే నీ యొక్క ఆలోచనలతోటి, నమ్మక వ్యవస్థతోటి ఆ యొక్క సత్యాన్ని ముసుగేసి పెట్టుకున్నావు. బయట తిరిగితేనే నీకు ముక్తి వస్తుంది, ఫలానా వాళ్ళు దీక్ష ఇస్తేనే ముక్తి వస్తుంది, ఇంక ఏదేదో చేస్తే ముక్తి వస్తుంది అని రకరకాల ఆలోచనలు, రకరకాల కర్మలు మూటగట్టుకొని శివుణ్ణి ముసుగేసేసావు. ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా. ఆ ముసుగు తీయాలి అంటే ధ్యానం చేయాలి. ఒక్కొక్క పొరని తీసేయాలి, ఒక్కొక్క పొర తీసేయాలి. ఆ పొర తీసేస్తే, ఆ ముసుగు తీసేస్తే దేదీప్యమానంగా వెలుగుతున్నాడు ప్రతి ఒక్క శరీరములో ఆత్మ. అతనే శివుడు. అతను చేసే పనే క్రియేషన్ అంటే క్రియేషన్. అతనే బ్రహ్మ. ఇంకా వేరే బ్రహ్మలు బయట లేరు. మనం అందరం కలిసి ధ్యాన మహాచక్రం చేశాము. అంతకుముందు ధ్యాన మహాచక్రం లేదు ఈ భూమి మీద. అంటే ధ్యాన మహాచక్రాన్ని సృష్టించాము. పత్రి సార్ యొక్క ఆధ్వర్యంలో, పత్రి మేడం యొక్క ఆధ్వర్యంలో ఎన్నో ధ్యాన మహాచక్రాలు చేశాము. అంటే బ్రహ్మ అయినాము, క్రియేటర్స్ అయినాము, సహచర బ్రహ్మలు అయినాము. చూడండి ఈ పద్యం ఎంత అద్భుతంగా ఉందో. మరి ఈ యొక్క పద్యంతో మనము ఇంకా రేపు మిగిలిన పద్యాలు మనము రేపు తెలుసుకుందాం. చక్కగా అందరూ ఒక 2 నిమిషాలు ఈ యొక్క ఎనర్జీ తోటి, ఈ యొక్క కాన్షియస్ తోటి మనము ధ్యానంలోకి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. ఒక 2 నిమిషాలు చక్కని శ్వాస మీద ధ్యాస. ఈ మొత్తము జ్ఞానము మనలోనికి వెళ్ళిపోవాలి, సారం వెళ్ళాలి. చదువుకుంటే కాదు, ఆ సారం మన అణువులోకి వెళ్ళిపోవాలి. ఏ అణువును తాకినా ఆ సారం బయటికి రావాలి. ప్రతి పనిలో అది కనిపించాలి. ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి
తాను బ్రహ్మయగుట ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా కాళికాంబ హంస కాళికాంబ. కండ కుండలించి కుండలినాడించి జమిలి మోత నాగ సరమూద నాగుపాములేచి నాట్యంబుజేయగా కాళికాంబ హంస కాళికాంబ. ఇంకొక నిమిషం మాస్టర్స్. శ్వాస మీదనే దేశ. సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనించడము. కండ కుండలించి కండ కుండలించి కుండలిని శక్తి కండ కుండలించి కుండలిని నాడించి జమిలి మోత నాగ సరమూద నాగుపాములేచి నాట్యము జేయగా కాళికాంబ హంస కాళికాంబ. లాస్ట్ 30 సెకండ్స్ మాస్టర్స్. శ్వాస మీదనే ధ్యాస. కండ అంటే శరీరము, కుండ అంటే నిండుతనము, కుండలిని ఆడించి అంటే ఆ శక్తిని కొంచెం మేల్కొలిపి, ఎన్నో జన్మల్లో మనం చేసిన అనేక కర్మల వల్ల అది నిదాన వ్యవస్థకి వెళ్ళిపోయింది. దాన్ని జాగృతం చేయాలి, దాన్ని ఆడించాలి, కొంచెం కదపాలి. ప్రతి ఒక్కరిలో ఆ శక్తి అలాగా మూలాధారంలో కుచించుకుపోయి ఉంది, చుట్టుకొని ఉంది పాములాగా. దాన్ని కొంచెం కదిలితే పైకి వచ్చి బుస్సుమని పడగెత్తుంది, తానేంటో తాను చూపిస్తుంది. అదే కుండలిని శక్తి. కండ కుండలించి కుండ అనే ఈ శరీరము ఆత్మశక్తితో ఆ కాస్మిక్ ఎనర్జీతో నిండిపోవాలి. కుండ అంటే నిండిపోయాళ్ళయి. నిండుగా ఉంటే తొనకదు. మనలో కూడా శక్తి ఫుల్గా ఉంటే మనము తొనకము. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా సమస్థితిలో ఉంటాము, ప్రజ్ఞాస్థితిలో ఉంటాము. అదే సగము కుండ నిండి పావు వంతు నిండి ఉంటే అది కదులుతూ ఉంటుంది, మెదులుతూ ఉంటుంది, స్థిరత్వం ఉండదు. ఈ కుండలిని శక్తి ఆ కాస్మిక్ ఎనర్జీ రెండు కలుపుకొని మన ఈ కొండని అంటే ఈ శరీరాన్ని స్థిరంగా చేసుకోవాలంటే ఎప్పుడు మనము ఫుల్గా పెట్టుకోవాలి. జమిలి మోత నాగ సరమూద. జమిలి మోత, జమిలి అంటే ఆస్ట్రల్ మాస్టర్స్. ఈ భూమి మీద ఎవరైనా సరే సత్యము తెలుసుకోవాలి అని ఆ యొక్క ప్రయాణములో ధ్యానములో మొదలు పెడితే వాళ్ళకి ఆ పరలోక వాసులు ఆస్ట్రల్ మాస్టర్స్ సహాయం ఉంటారు. వాళ్ళు ఆ సంగీతాన్ని ఇస్తారు, వాళ్ళకి ఏమేమి అవసరమో అవన్నీ సమకూరుస్తారు. ఆస్ట్రల్ మాస్టర్స్ దివ్యలోక వాసులు. జమిలి మోత నాగసరం మూద మనకు కావలసిన కంప్లీట్ సహాయ సహకారాలు అందిస్తారు పైలోక వాసులు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు భూమి మీద ధర్మస్థాపితం కావాలంటే ధ్యానం కంపల్సరీ ఉండాలి. సో ఎవరెవరైతే ధ్యానానికి ఉపక్రమిస్తారో ఆ పైలోక మాస్టర్స్ వాళ్ళకి సహకరిస్తారు. జమిలి మోత, జమిలి అంటే ఆస్ట్రల్ మాస్టర్స్, వాళ్ళు మోత అంటే సహాయం అందిస్తారు. నాగసరం మూద ఆ చక్కని ప్రకృతిలోని సంగీతము, ఆ పిచ్చుకలు, ఆ చిన్న చిన్న శబ్దాలు, ఆ గాలి, ఆ చెట్లు, ఆ యొక్క నీళ్ల ప్రవాహము, ఇవన్నీ సంగీతము. ఈ సంగీతము ప్రకృతి నుంచి వస్తుంది. ఆ ఆస్ట్రల్ మాస్టర్స్ అలా మనకు ఆ శ్రవణము ద్వారా పంపిస్తారు. నాగుపాము నాట్యము చేయగా ఆ కుండలిని శక్తి పడుకొని ఉన్నది లేచి సహస్రారము దాటి చక్కగా పడగెత్తి
చక్కగా నాట్యం ఆడుతుంది. అప్పుడు శరీరం వజ్రకాయం అవుతుంది, మనసు నిలకడలో ఉంటుంది, బుద్ధి పరిపక్వ స్థితికి వస్తుంది, ఆత్మ పరిమళిస్తుంది. ఆత్మ పరమాత్మ రెండు ఒక్కటే అనే సత్యాన్ని తెలుసుకుంటాడు మానవుడు. కాళికాంబ, హంస కాళికాంబ. ఆఖరి 10 సెకండ్లు. ప్రతి పద్యములో ఎంత గూఢార్థం ఉంది తెలుసుకోండి. ఐదు సెకండ్లు. 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, మెల్లిగా 2 చేతులు విడదీసి 2 కనుల పైన బోర్లించుకుందాం. 5 సెకండ్లు. ఆ శక్తిని సంపూర్ణంగా తీసుకుందాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లిమెల్లిగా చేతులు తీస్తూ మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తూ ఎవరి చేతులు వాళ్ళు చూసుకుంటూ చిరునవ్వుతో చూసుకోండి. ఆ చిరునవ్వు ఒక్కటే మనకు శాశ్వతమైనది. మన జీవితంలో మనము ఏదైనా సంపాదించాము అంటే అది చిరునవ్వు. చిరునవ్వుతో ఏదైనా సరే మనం సాధించవచ్చు. మన అడుగు చిరునవ్వుతో మొదలు పెడదాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఈరోజు కొంచెం లేట్ అయినా చక్కగా ఓపిగ్గా విన్నారు. మరి బ్రహ్మం గారికి, ఇటు మహావతార్ బాబాజీ ఫౌండేషన్కి, ముఖ్యంగా పత్రి సార్, పత్రి మేడంకి, మరి ఇంత మంది ఆత్మజ్ఞానుల్ని ప్రసాదించిన ఆ విశ్వానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ అవకాశానికి నాకు ఇచ్చిన దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అందరికీ థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు. ఈరోజు కూడా అన్ని మీనింగ్స్ అంతా బాగా వచ్చినాయి. అయితే పీడిఎఫ్ కూడా పంపించారు కదా సార్, అందులో కూడా చూస్తున్నాం మేము. ఆడియో కూడా విన్నాను సార్ నేను. అదే 2 కిలోమీటర్స్ వరకు అదే ఆ దుకాణాలు అన్ని బంద్ అయిపోయినాయి అని అన్నారు కదా, అది కూడా అవును. విన్నాను. అవును సార్. ఇది సారు మళ్ళీ సార్ ఏమైనా రీప్రింట్ చేయించారా సార్? అంటే ఇది మనకు బ్రహ్మర్షి పత్రిజీ అనే ఉంది బుక్, అంటే సార్ ఫోటోతో అలాగే ఉంది కదా. ఆ ధ్యాన లహరి ఫౌండేషన్ మేడం ఆ అదే పాత సార్, బుక్కే మళ్ళీ రీప్రింట్ చేశారు. అదే సార్, అదే సార్. చదివారు. అది చిన్న చిన్నవి ఉంటాయి కానీ సారం ఉంటుంది, మొత్తం సారమే ఉంటుంది. అవును సార్, అవును సార్. భావం ఉంది, ఇప్పుడు మన జ్ఞానపరంగా జ్ఞాన కోణంలో ఉంది. బాగుంది సార్. సార్ అయితే అప్పుడు ఆడియోలు పాట పాడి అవి ఉన్నాయో యథాతథంగా దాన్ని అక్షరాల రూపంలో చేశారు, అంతే, ఇంకేమి యాడ్ చేయలేదు. ఓకే, ఓకే. ఏదైనా చదువుతున్నప్పుడు కూడా దాని సారం తీసుకోవాలి కానీ గ్రామాటిక్ మిస్టేక్లు ఇవన్నీ దృష్టి అంటే పెట్టకూడదు. ఇప్పుడు మన జ్ఞాన కోణంలో అదే సార్వే ఇప్పుడు మొత్తము ఆ, అవును. అదే ఉంది సార్. ఇంకా జ్ఞానపరంగా అంటే ఇప్పుడు అంటే దానికి ఓన్లీ ఇప్పుడు ఎట్లుంటుంది సార్, ఇప్పుడు ఒక పద్యం ఉంటే దానికి భావం మాత్రమే ఉంటుంది కదా. ఇక్కడ మనకు సారు ధ్యాన కోణంగా కూడా మనకు ఇచ్చాడు కాబట్టి ఇంకా బాగుంది. జ్ఞానం అవును. ఉంది. ధ్యాన మొత్తం కోణంలో మనం ఏ జ్ఞానం తీసుకోవాలండి. అవును సార్. ఆడియోలో ఒక తీసుకుంటే దానికి ఎగ్జాంపుల్స్, దానికి ఎంతో అద్భుతంగా పాట పాడుతూ అన్ని చేస్తారు కాబట్టి అవన్నీ కూడా అక్షర రూపంలో బుక్ వచ్చింది. అన్ని వచ్చినా కానీ చిన్న బుక్ అది. అంటే చిన్న బుక్ బుక్ సార్, భయపడరు, ఏ చదవదాంలే అనుకుంటారు. పెద్ద బుక్ అనేసరికి ఇంత పెద్దది నాకేమైతుంది అంటారు. కానీ మన పత్రిసారి ఇచ్చినటువంటి చిన్న చిన్న బుక్లే. అవును సార్. సూక్ష్మంగా చెప్తే 2 పదాలే ఉంటాయి, హింస చూడ హంస పకడం. మొత్తం ముక్తి దాంట్లోనే వస్తుంది. జీవం సచీర, ముక్తి మొత్తం దాంట్లోనే ఉంటుంది. ఆ 2 పదాల్లోనే ముక్తి ఉంటుంది. సబూరి అంటారు సాయిబాబా, ఆ 2 పదాల్లోనే మొత్తం ముక్తి ఉంటుంది. సో వాళ్ళు ఏదన్నా మనకి సూక్ష్మంగా ఇస్తారు, దాన్ని పరిశోధన మనం చేస్తే దాని యొక్క ఎసెన్స్ మనకు తెలుస్తుంది, సారం తెలుస్తుంది చదువుకున్న దానికి. అంతే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంత మంచి జ్ఞానాన్ని 3 రోజులుగా మాకు చాలా చక్కగా ఇస్తున్నారు. ఇంకా అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి సార్ ఇవి ఇంకా పద్యాలు మనకి? ఇంకా కొన్నే ఉన్నాయి మేడం, మొత్తం 39. నాకు ఆ, కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది, అంటే డిఫరెంట్ క్లాసుల్లో చెప్తున్నాను. మీరు ఒక చిన్న హోంవర్క్ తీసుకుంటే నాకు కొంచెం మంచిది. ఏంటంటే అదే ఫస్ట్ రోజు ఒక పేపర్లో రాసేయండి, ఒక లైన్ రాసినా పర్లేదు నాకు. సో ఫస్ట్ రోజు ఎన్నైనాయి, ఫస్ట్ లైన్లు
మళ్ళీ రెండోది ఎన్ని అయినాయి ఆ లైన్లు, మూడోది అయినాయి అనుకోండి, నేను సెగ్రిగేట్ కొన్ని రాసుకున్నా కానీ రిపీట్ అవుతుందేమో అని ఈ చూస్తున్నా. రోజు ఏమో పీడిఎఫ్ ఉంది కదా సార్, మామూలుగా అన్ని నేను రాసిన. ఆ, నిన్నటి వరకు 16 అయినాయి రాసిన, ఈ రోజు కూడా ఒక 2 రాసినాను. ఉమ్. ఆ, అదే ఇంకా మిగిలిన ఏమో పీడిఎఫ్ ఉంది కానీ ఈ రోజు మొత్తం పీడిఎఫ్ లోనే చూస్తుండే సార్ మీరు చెప్తుంటే కూడా. అయితే మిగిలిన టిక్ చేసి నాకు పంపియండి. ఓకే సార్. ఇవి మాత్రం రేపు క్లోజ్ చేద్దాం, రేపుకి అయిపోతాయి ఆల్మోస్ట్. నేను కూడా టిక్ చేసుకుంటున్నా, ఇంకా 9-10 ఉంటాయి అంతే. ఆ 9-10 ఈజీగా మనము రేపు క్లోజ్ చేసేసి మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, ఇంత చక్కటి జ్ఞానాన్ని మాకు అందించినందుకు. మాస్టర్స్ అందరూ సార్కి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాము. క్లాప్స్ చేయండి. కృతజ్ఞతలు సార్ మీకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే మేడం. ధన్యవాదాలు సార్, ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించినందుకు. చాలా పద్యాల రూపంలో చక్కటి జ్ఞానాన్ని మాకు డైలీ లైఫ్ లో ఎలా మనం అన్వయించుకోవాలి అనేసి చాలా చక్కగా. గురువాణి కూడా నిన్న పార్ట్ 1 విన్నాను సార్. పత్రిజీ సార్ చెప్పింది అంతా, మీరు ఈ రోజు చెప్పింది కూడా సేమ్ అలాగే ఉంది, ఎక్కడ కూడా తడబాటు లేకుండా అది ఇది సేమ్ అట్లాగే అనిపిస్తుంది. చాలా బాగుంది సార్ సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఏమైందంటే మొత్తం ఫుల్ నిద్రపోయేసిన, అసలు కాల్ చేసిన సార్ నేను. సమయం తెలియదు, ఏం తెలియదు, వేరే లోకంలో ఉన్నా. ఇంకా ఈ భూమి సంగతి మర్చిపోయినా, క్లాస్ ఉండదని మర్చిపోయినా, ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయినా. ఫోన్ వచ్చింది లలిత మేడంది, వచ్చేసరికి టక్కమని లేచిన, ఏందిరా ఇది, బాధ్యత తీసుకున్నాము బాధ్యత మర్చిపోయినాము అనేసి అనుకున్నా. అలారం మామూలుగా పెట్టుకోను, మామూలుగా లేచేస్తాను ఇంట్యూషన్ తోటి. కానీ మరి ఏదో అయ్యింది. మరి స్కూల్కి టీచరే లేట్ వస్తే ఎట్టా, పిల్లలంతా వచ్చేసారు. టీచర్ లేట్ వస్తే టీచర్ని ఎవరు అనరు, కానీ పిల్లలు లేట్ వస్తే టీచర్ తిడతాడు పిల్లల్ని. కానీ పిల్లలు ఏమనరు, టీచర్ని ఎంజాయ్ చేస్తారు. టీచర్ ఎంతవరకు రారో అంతవరకు పిల్లలు. కానీ ఇక్కడ ఏమైతుందంటే టీచర్ ఏం చేస్తారంటే, ఒక పిల్లోడు లేట్ వస్తే ఆ పిల్లోడికి శిక్ష వేస్తారు, కానీ పిల్లలు శిక్ష వేయరు. టీచర్ రానప్పుడు పిల్లలు ఎంజాయ్ చేస్తారు. సో మనం పిల్లలు తయారవ్వాలి. 10 నిమిషాలు లేట్ అయినా 20 నిమిషాలు లేట్ అయినా దాన్ని ఎంజాయ్ చేయాలి. కానీ ఎవరి కోసమో ఎవడో వచ్చి ఏమై చేస్తాడు, నా జీవితాన్ని ఉద్ధరిస్తాడని అనుకోకూడదు. వస్తే వస్తాడు, సూర్యుడు కాకపోతే రమేష్ వస్తాడు, రమేష్ కాకపోతే గణేష్ వస్తాడు. కానీ జ్ఞానం వస్తుంది, ఎవరి రూపంలో అయినా జ్ఞానం వస్తుంది. రూపంతో సంబంధం లేదు, మనిషితో సంబంధం లేదు. సో మనం అలా తయారవ్వాలి. సో ఇంకొకసారి నేను అందరూ మీ ఓపికకి ఎంతో అద్భుతంగా విన్నారు. థ్యాంక్ యూ మేడం. పారిజాతం మేడం 5 నిమిషాలు ధ్యానం ఎక్కువ చేసుకున్నారు సార్, అంతే. ఆ బెనిఫిటే. 5 నిమిషాలు ధ్యానం ఎక్కువ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ ఒక డౌట్ సార్. చేసుకున్నారు, మాట్లాడతారా? చెప్పండి సార్. సార్ ఇప్పుడు జీవుడే దేవుడు అన్నారు కదా సార్. అవునండి. ఇప్పుడు కొందరు చెడు కర్మలు చేస్తారు, కొందరు మంచి కర్మలు చేస్తారు కదా సార్. అప్పుడు దేవుడు అనేది ఎట్లా? ఇప్పుడు చెడు మంచి అనేది గుణాలని బట్టి ఉంటుంది, ఆత్మకు ఉండదు. ఆత్మ ఎప్పుడూ పరిపూర్ణమైనది, పవిత్రమైనది, శక్తివంతమైనది. కానీ నేర్చుకోవాలి, అనుభవాలు కావాలి అన్నప్పుడు ఒక మనిషి, చిన్న బిడ్డ లేచి పరిగెత్తాడా, ఫస్ట్ దోగాడతాడు, దేకతాడు, మళ్ళీ మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ నేర్చుకుంటాడు, తర్వాత నడుస్తాడు, తర్వాత పరిగెత్తాడు. అవును సార్. సైంటిఫిక్. మరి ఆ నేర్చుకునే విధానంలో మంచి చెడు 2 పార్ట్లో ఉంటాయి. ఎవడు తీసుకొని ఒకేసారి సైకిల్ తొక్కేయడు, బండి నడిపేయడు. డ్రైవింగ్ స్కూల్ ఉంటది, ఆ డ్రైవింగ్ స్కూల్ వెళ్ళి ఆడు నేర్చుకున్నాక అప్పుడు రోడ్డు మీదకి వస్తాడు, ట్రాఫిక్ లోకి వస్తాడు. సో ఆ నేర్చుకునే సమయంలో తప్పటడుగులు ఉంటాయి ఎవరికైనా సరే, దానికి భయపడకుండా చెయ్యాలి. ఇక్కడ మంచి చెడు అనేది కర్మలకు సంబంధించింది. మరి తమో గుణము రజో గుణంలో ప్రతి ఒక్కరూ కూడా పాఠాలు నేర్చుకోవాలి. కాబట్టి తమో గుణంలో ఎక్కువ ఆధారపడే స్థితి, రజో గుణంలో ఆధారపడకుండా ఒక అద్భుతమైన లీడర్షిప్ క్వాలిటీలో ఉంటారు. సో ఇవి 2 కూడా ఆత్మ పరిణామ క్రమంలో భాగమే, గాని తప్పు వేరు కాదు, ఒప్పు వేరు కాదు. రెండుటిని ఏకం చేయాలి అంటే తమో గుణాన్ని
ఉండే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి, రజోగుణంలో ఉండే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు మూడో స్థితి అయిన సాత్విక గుణం వస్తుంది. సాత్విక గుణము అంటే అన్నిటిని యాక్సెప్ట్ చేయడం. ఎందుకంటే ఇది మనమే అప్పుడు మంచి చేశాం కాబట్టి ఈ రోజు మనకు అన్నం దొరుకుతుంది. ఎందుకంటే అప్పుడు అన్నదానం చేశాం ఆ జన్మలో, ఇప్పుడు మనకు శుభ్రంగా అన్నం దొరుకుతుంది. అప్పుడు వేరే వాడు కాలు తీసేసాము, ఏదో కోపం వలన లేకపోతే అహంకారం వలన కాలు తీసేసాము, ఈ జన్మలో నా కాలు పోయింది. ఎలాగైతే అన్నదానము నీకు అన్నం ప్రసాదించిందో, నువ్వు హింస చేస్తే ఆ హింస నీకు వస్తుంది. ఈ సిద్ధాంతము తెలియాలి. సో ఎవడికి ఏది ఊరికే రాదు. గత జన్మల్లో ఏం చేశామో, మంచి చేస్తే మంచి ఇప్పుడు అనుభవిస్తాము, ఆ చెడు చేస్తే అది ఇప్పుడు అనుభవిస్తాము. కర్మ ఫలితము. దీనికి ప్రతి ఒక్కరూ నేను సజెస్ట్ చేస్తాను. కర్మ జన్మ అనే బుక్ ఉంది, మళ్ళా అది వెంకట కృష్ణమూర్తి గారు నవళ్ళు బాగా రాస్తారు. ఆ నవళ్ళు రాసిన ఆ మహానుభావుడు మనకు కర్మ జన్మ అనే బుక్ రాసి అందించాడు. ప్రతి ఒక్కరు చదవాలి. ఈ భూమి మీద ఏది కర్మ సంబంధమైనది కాకుండా ఉండదు. ఈ రోజు ఏదైనా జరిగింది అంటే, వర్షం పడింది అంటే మేఘం ఖచ్చితంగా ఉంది, మేఘం వర్షమే కనిపిస్తుంది. నాకు ఇది అయ్యింది అని, నాకు క్యాన్సర్ వచ్చింది అనుకున్నాడు అనుకోండి, క్యాన్సర్ వచ్చింది ఉంది. క్యాన్సర్ కి మూలం ఏంటి? నువ్వు గతంలో ఏం చేస్తే నీకు ఈ రోజు క్యాన్సర్ వచ్చింది? ఆ మూలాన్ని, ఆ మబ్బుని కనుక్కోవాలి, వర్షపు నీటిని కాదు. సో కార్యకారణ సంబంధము, కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ భూమి మీద ఖచ్చితంగా ఎవరైనా సరే అనుభవించాల్సిందే. సో ఇక మంచి చెడు అనేది వాటి రెండింటికి సంబంధించింది. కానీ మనము ఇప్పుడు చేసుకునేది సాత్విక గుణం నుంచి శుద్ధ సాత్విక గుణము. అంటే అన్ని పాపాలని అన్ని పుణ్యాలని దాటి ఒక నిర్గుణ స్థితికి వెళ్ళే దారి ఆ ధ్యాన స్థితి. మంచి వచ్చినా చెడు వచ్చినా ఇది నాదే, నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తాను యథావిధిగా అనుకున్నప్పుడు ఆ రెండు కర్మలు వెళ్ళిపోతాయి. మనము ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాము పరమాత్మ స్థితికి. ఇక్కడ ఏమీ ఉండదు. ఈ యొక్క సృష్టి సహస్రము కూడా నా నుంచి వచ్చింది, తర్వాత నాలోనే లయం అవుతుంది అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఆ పరమాత్మ స్థితిని తెలియజేశాడు. సృష్టికి మొత్తం కారణం నేనే, తర్వాత ఇవి పని అయిపోయిన తర్వాత లయం చేసుకునేది కూడా నేనే. కానీ నేను దేనికి అంటుకోను, ఎవరి పట్ల నాకు ప్రత్యేకమైన ప్రేమ లేదు, ద్వేషము లేదు. అందరూ నాకు సరి సమానమైన వాళ్ళే. కానీ వాళ్ళ కర్మల్ని బట్టి వాళ్ళు మంచి చేస్తారు, చెడు చేస్తారు. మంచి చేసే వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది, చెడు చేసే వాళ్ళకి చెడు ఫలితం వస్తుంది. అంతేగాని నేను ఎవరి కర్మల్లో తలదూర్చను, నేను సాక్షిభూతాన్ని. కానీ ఆ పాఠం నేర్చుకున్నాక తర్వాత వాడుగా ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం ఔషాదయేత్, ఎవరి ఆత్మని వాడే ఉద్ధరించుకుంటాడు. అలాగా ఉద్ధరించుకొని నా దగ్గరికి చేరుకుంటాడు. సత్యలోకము, నేనుండేది సత్యలోకము. ఆ సత్యలోకానికి వచ్చినప్పుడు మళ్ళీ జనన మరణాలు ఉండవు. వాడు మొత్తం సిలబస్ ని కంప్లీట్ చేసిన వాడు అవుతాడు, ఒక ప్రొఫెసర్ అవుతాడు ఆధ్యాత్మిక విద్యలో. ప్రొఫెసర్ అయినవాడు మళ్ళీ కాలేజీకి వెళ్ళడు, స్కూల్కి వెళ్ళడు, పాఠాలు చెప్పడానికి వెళ్తాడు. భూమి మీదకి అప్పుడప్పుడు జన్మ తీసుకుంటాడు. ఎవరైతే మంచిలో ఉన్నారో చెడులో ఉన్నారో వాళ్ళకి పాఠాలు చెప్తారు. మంచి లేదనైనా చెడు లేదనైనా నువ్వు ఎదుగు, మంచికి చెడుకి ఆవల ముక్తి ఉంది. ఇది అన్నమయ్య చెప్పారు. ఉభయ కర్మల నుండి వైదొలిగినప్పుడే కైవల్యము. ఉభయ కర్మలు అంటే పాపకర్మలు పుణ్యకర్మలు. ఏదో చేసేస్తున్నాము, బతుకుతా ఉన్నాము, వాడిని మోసం చేసాము, ఈడు ఇచ్చేసాం కాదు, ఇది కాదు. మోసం కావాల్సింది అది నేర్చుకోవాలి. మోసం చెయ్యకూడదు, కష్టపడి సంపాదించాలి అని తెలుసుకోవాలి. ఎప్పుడు వస్తుంది అది? తమో గుణంలో రాదు, రజోగుణంలో రాదు, సాత్విక గుణంలో వచ్చినప్పుడు తెలుస్తుంది. సాత్విక గుణంలో ఎవరైనా కానీ మంచిగా ఉన్నారంటే వాడికి కష్టాలు ఎక్కువ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. వాడి జీవితమే దుఃఖ సాగరం అయిపోతుంది. ఎందుకు? వాడు ఆధారపడ్డాడు, వాళ్ళంతా రుణం తీర్చుకోవాలి, కష్టపడుతూ ఉంటాడు, సంపాదిస్తూ ఉంటాడు, అందరికి పెడుతూనే ఉంటాడు, తృప్తి ఉండదు. ఎంత కష్టపడినా వాడికి ఏమీ ఆనందం ఉండదు. ఎందుకు? గతంలో చేసింది, గతంలో అందరూ పెడితే తిన్నాడు తిన్నాడు తిన్నాడు. ఇప్పుడు వీడు సంపాదించి పెడుతూనే ఉండాలి, వాళ్ళందరికీ వీడే పోషించాలి. ఇది కరెక్ట్ గా సృష్టి ధర్మమే. మరి అన్ని సంవత్సరాలు అన్ని యుగాలు నువ్వు తిన్నావు కదా అందరిది కష్టపడకుండా. ఈరోజు కష్టపడి పెట్టాలి. తర్వాత నీ యొక్క పోస్ట్ కోసము ఎంతో మందిని ఉపయోగించుకొని ఎన్నో మర్డర్లు ఇంకా ఎన్నెన్నో అరాచకాలు చేసి ఎంతో రక్తపాతం సృష్టించావు రజోగుణంలో. మరి నీకు అనుభవం కావాలంటే నీ జీవితంలో కూడా అందరూ నేను నమ్మక ద్రోహం చేస్తారు. నువ్వు నమ్మక ద్రోహం చేసావు కాబట్టి ఇప్పుడు నీకు చేస్తారు. అప్పుడు దేవుణ్ణి తిట్టుకోకూడదు,
ఇది నా గత జన్మలో నేను చేశాను కాబట్టి నాకు వచ్చింది అని యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ కర్మ తొలగిపోతుంది. సో హింస అనేది ఎందుకు కుటుంబంలో ఉంది? మనము అప్పుడు వేరే కుటుంబాల్లో హింస ఇచ్చాము. ఈ రోజు కూడా చేపలు హ్యాపీగా నీళ్ళల్లో ఉంటే నీళ్ళలో చక్కగా ఆడుకుంటున్నాయి, వాటి సంసారం అది, నీకు ఏ సంబంధం లేదు. కానీ ప్రోటీన్లు, మినరల్లు, కాల్షియము అది ఇది అనేసి, ఆయుర్వేదం అని ఇంకా రకరకాలనేసి ఆ కుటుంబంలో నుంచి చేపను బయటికి తీస్తున్నావు. లైవ్ ఫిష్ అంటే కళ్ళకి ఎదురుగా చంపుతున్నావు, ప్రాణాన్ని తీస్తున్నావు, కానీ నీలో చలనం లేదు, నీలో కరుణ లేదు. మరి దానికి ఏ శిక్ష వేయాలి? ఐసీయూలో పెట్టాలి నిన్ను, ఆ కోయించుకోవాలి, బాధ తెలియాలి. అది తెలిసినవాడు ఎందుకు చేస్తాడు? ఎందుకు వచ్చిన వెంటనే శాకాహారి అయిపోతున్నాడు? వాడికి గత జన్మల్లో ఈ పాపము పుణ్యం బాగా తెలిసింది కాబట్టి వాడు చెప్పిన వెంటనే అన్ని వదిలేస్తున్నాడు. వాడిని చూసి ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైతే ఆ స్థితికి వచ్చారో వెంటనే వాళ్ళందరూ కూడా మానేస్తున్నారు. ఆ రానివాడు మారడు. గుణము మారినేని ఘనయోగి తానవును. ఇక్కడ గుణం మారాలి, గుణం మారితే కర్మలు మారతాయి. సో మంచి చెడు ఏమీ లేదు, దృష్టిని బట్టి వాళ్ళ వాళ్ళ కర్మల్ని బట్టి వాడికి అది మంచి. నా యొక్క 200 గజాలు రోడ్డుకి వెళ్ళిపోయింది, నాకు అది బాధ కల్పిస్తుంది. కానీ ఆ రోడ్లో వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కడు తలుచుకుంటాడు, ఇరుగ్గా ఉన్న రోడ్డు ఇంత అద్భుతంగా అయ్యింది, నా ప్రయాణం బాగా అయింది, వాడికి అది మంచి, నాకు ఇది చెడు. సో ఒక్క ప్రాస్పెక్ట్ లో మంచి అయింది, ఇంకొక ప్రాస్పెక్ట్ లో చెడు అవుతుంది. రెండు మన దృష్టికోణాన్ని మార్చుకుంటే రెండు కరెక్టే. ఆ 200 గజాలకు నీకు డబ్బులు వచ్చినాయి నాయనా, దాన్ని వేరే చోట పెట్టుకో, అది బుద్ధి చెప్తుంది. ఆ వెళ్ళిపోయిన దాన్నే పట్టుకొని జీవితాంతము బీపీలు, షుగర్లు, అశాంతి తెచ్చుకోవద్దు. జీవితంలోకి ఏది వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసి ఇంకొక మార్గాన్ని వెతుక్కో, సరి అయిన మార్గము అది సార్. మరి మంచి చెడులు. సరే సార్, థ్యాంక్స్ సార్, చాలా బాగా నీట్ గా చెప్పారు సార్, తెలియని విషయం బాగా చెప్పారు. యోగా చాలా చాలా థ్యాంక్స్ సార్. సార్ చాలా అంటే ఇప్పుడు మన ఆత్మ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పారు సార్, సత్యలోకం చేరే వరకు చెప్పారు, బాగా చెప్పారు సార్. అదే ఫస్ట్ ఇప్పుడు నేర్చుకునే జన్మలలో మనము తప్పులు చేస్తేనే కదా సార్ మళ్ళీ నేర్పించే జన్మకు వచ్చేది మనము. ఇప్పుడు అక్కడ జ్ఞానాన్ని ఏదైతే తీసుకుంటామో మళ్ళీ అవన్నీ కర్మలు క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉంటాము, అప్పుడు నేర్చుకుంటూ ఉంటాము, ఆ తర్వాత మళ్ళీ మనం నేర్పిస్తూ ఉంటాము. అంతే. అంటే తప్పు చేయాలా మేడం? ఏం సార్ తప్పు చేయాలా మేడం? అంటే అప్పుడు మనకు తప్పు చేయొద్దా అనే జ్ఞానం ఉండదు సార్, లేకనే చేస్తాము. మీ చేత చేయిస్తారు. ఆ బాక్స్ తీసుకుని వెళ్ళి ఇచ్చి పెట్టి ఉంటారు. మీ చేత ప్రకృతి చేయిస్తుంది సార్. అవును సార్. 3 గుణాలు బాగా వినండి, భగవద్గీత. నా ప్రకృతిని సృష్టించాను, ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి, సకల జీవరాశులు కూడా ప్రకృతికి అనుగుణంగానే జీవించాలి. అంటే మనందరి జీవితాల్ని నడిపేది ప్రకృతి. ఆ ప్రకృతి అనే మాయ భగవంతుడు సృష్టించింది కాబట్టి భగవంతుడు ప్రకృతికి లోనవ్వడు. ఎవరైతే ప్రకృతి చేత ఆడించబడ్డ మనుషులు ప్రకృతి చెప్పినట్టు వినాలి. ట్రైన్కి టైం అయిపోయింది, 5 నిమిషాల్లో నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. సరి అయిన మార్గంలో వెళ్తే 10 నిమిషాలు పడుతుంది, కానీ ట్రైన్ వెళ్ళిపోతుంది. అన్ని నేనేం చెప్తాను ఆటో డ్రైవర్ కంటే, షార్ట్ కట్ నాకు తెలుసు తీసుకెళ్ళు అంటాం. షార్ట్ కట్ ఎందుకు తీసుకున్నావు? కోసము. మరి 20 నిమిషాల ముందు ఎందుకు బయలుదేరలేదు? తెలుసు అందరికీ రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళకూడదని తెలుసు, మరి ఎందుకు రాంగ్ డైరెక్షన్ లో కొంతమంది వెళ్తున్నారు? తప్పదు సార్, అక్కడ పోవడకపోతే ట్రైన్ అందుకోలేము. అంటే మీ చేతిలో ఉంది అది? మా చేతిలో లేదు. అమ్మయ్యా, అర్థమైపోయింది కదా. మన చేతిలో మన తెచ్చుకోవాలి అంటే మనం ఎవరో తెలుసుకోవాలి. ట్రైన్ నేను రాంగ్ రూట్ వెళ్ళను అని తెలుసుకున్నప్పుడు మీకోసం ట్రైన్ ఆగుతుంది, ఇది మీకు తెలీదు. మాకు జరిగింది ఇది. 11 నిమిషాలు ట్రైన్ ఆగింది. ఆగుతుంది ట్రైను సత్యం కోసము. మీరు ఒక జన్మ తీసుకుంది ఆత్మ అంటే
ఒక ప్రణాళిక ఉంటది ఆత్మకి. ఉమ్, టైం చూసి గర్భం నుంచి మనిషిని తీసేది కాదు, మీ టైం లెక్కలు కాదు, ఆత్మ టైము. ఆ శరీరం బయటకు వస్తుంది గర్భంలో నుంచి, అది సమయం కాదు. ఆ శరీరము లోపల ఆత్మ దూరుతుంది చూడండి, అది సమయము. సమయానికి విలువ లేదు. ఆత్మ దూరితే ఆ శరీరంలో చలనం వస్తుంది. మీరు జాతకాలంతా కూడాను ఆ బిడ్డ కడుపు నుంచి బయటకు వచ్చేది రాసుకుంటున్నారు, అది కాదు జాతకాలు. ఆ శరీరము, ఆ ముద్ద చలనము రావాలి అంటే ఆత్మ దూరాలి అందులో. ఆ ఆత్మ ప్రవేశించినప్పుడు అది ముహూర్తము, అది ఆ జన్మ నక్షత్రము. కడుపుల నుంచి బయటకు వచ్చేది కాదు. సమయానికి ఏమి కాదు సార్, అటువంటిది మనం మాకు ఎట్లా తెలుసుకుంటాం సార్ జాతకం అంటే? ఆత్మ లేకపోతే సమయానికి ఏమి విలువ లేదు. ఆత్మ ఉంటే అన్ని మీ దగ్గర ఉన్నట్టే. అది సార్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. చాలా చక్కగా చెప్పారు సార్, థ్యాంక్స్ సార్. కూడా థ్యాంక్ యూ సార్. అయితే ఈ సాత్వికంలోకి వచ్చినాక ఎక్కువ కష్టాలు వస్తాయి అంటే నిజమే కదా సార్. ఇప్పుడు చేసినవన్నీ క్లియర్ చేస్తూ పోతూ ఉంటాము, అప్పుడు అన్ని చేసేటప్పుడు ఏమి రావు. అందుకే వాడు అన్ని పాపాలే చేస్తున్నాడు, వానికి ఏం రావట్లేవు అని అనుకుంటారు కదా అందరూ. అప్పుడు ఏం రావు. ఇప్పుడు నీలో మార్పు జరుగుతున్నప్పుడు మాత్రమే అవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తుంటాం కదా సార్. మేడం, ఒక బాటిల్లో ఒక 2 డ్రాప్స్ వేస్తే పొంగవు కదా అవి. బాటిల్ నిండితే అప్పుడు బయటికి పొంగుతుంది. పాపమన్నా పుణ్యమన్నా సరే టైం ఉంది. ప్రకృతిలో చాలా టైం ఉంది. ఓపిక చూస్తా ఉంటాడు, ఎప్పుడు మారతాడు వీడు, తెలుసుకుంటాడా తెలుసుకోడా అని. వాడు తెలుసుకోడు. బాటిల్ మొత్తం కర్మతో నిండిపోతుంది శరీరం అంతా. అప్పుడు బయటకు వస్తుంది. అప్పుడు చిన్న యాక్సిడెంట్ అవుతుంది, ప్రాణం పోతుంది, కాలు పోతుంది, చేయి పోతుంది. వాడు ఏమంటాడు, ఇంత చిన్న పనికి ఇంత శిక్ష వేసినాడు భగవంతుడు అంటాడు. మరి ఇన్ని సంవత్సరాలు నిన్ను ఓపిగ్గా ఎప్పుడు తెలుసుకుంటావా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు నువ్వు బాగుపడలేదు కాబట్టే ఈ క్షణం వచ్చింది. సో ఈ యొక్క శిక్ష నీకు ఇప్పటిది కాదు. 99 నువ్వు తప్పులు చేశావు కాబట్టి కృష్ణుడు అప్పుడు ఓపికగా ఉన్నాడు. 100వ తప్పుకు ఆయన ఓపిక లేదు. నీకు ఇచ్చిన సమయం అయిపోయింది, నీ ఈ యొక్క శిరస్సు తీసేస్తాను అన్నాడు. ఇంకా నేను ఉపేక్షించాను, ఎందుకంటే 99 తప్పులు చేసేంతకు నేను ఓపికగా ఉన్నాను. ప్రకృతి కూడా ఓపికగా ఉంటుంది. నువ్వు 10వ తప్పులో మారతావా, 20వ తప్పులో మారతావా, లేకపోతే 100వ తప్పులో మారతావా, నీ ఇష్టం. 100 అయింది, 101లో శరీరం తీసేస్తారు. నీకు తెలియాలి నువ్వు నడుస్తున్న మార్గము తప్పు. అంటే పాపము పండితే ఫలితం వస్తుంది, పుణ్యము పండితే భోగం వస్తుంది. పండందే ఏమి రాదు. పిందిని కోసి దాంట్లో కెమికల్ వేసేసి రంగు మారుస్తావేమో వ్యాపారం కోసము, కానీ రుచి తేలేవు. రుచి రావాలి అంటే చెట్టులోనే ఆ పండు సహజంగా కాయి పండు అవ్వాలి. ఆ లోపల ఆ చెట్టులో ఉండే పోషకము, సూర్యుడిలో ఉండే పోషకం వచ్చి అది మధురత్వాన్ని సంతరించుకోవాలి. పిందిని కోసేసి డబ్బుల కోసము కెమికల్ వేసేసి రంగు తెస్తే కాదు. సృష్టిలో ఎక్కడా ఇటువంటి పరిస్థితి లేదు. మనిషి యొక్క మనసులో ఉంది ఈ ఆతృత, తొందరపాటు. అది మేడం తెలుసుకోవాలి. సార్ ఇంకొక డౌట్ సార్. సార్ ఇప్పుడు భార్యాభర్తల మధ్య కొందరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోతా అంటారు, దానికి ఎట్లా సార్, ఏ కారణం ఉంటుంది సార్? అదే మంచిగానే కార్యకారణాలు అనేకాలు ఉంటాయి. కార్యకారణాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు భార్యనైనా పిల్లలైనా బాగా అర్థం చేసుకుంటాము. మనకు మనం అర్థం కానప్పుడు మన మనసు ఎదుటి వాళ్ళ నెగిటివ్నే చూపిస్తుంది, అంటే ఇంకొక కోణాన్నే చూపిస్తుంది. మనం చూడాల్సింది దివ్యమైన లక్షణాన్ని. దీన్ని అంటే ఈ సందర్భంగా అడిగారు కాబట్టి చెప్తున్నాను. అనస్తాషియా మేడం భర్త అన్న రచయిత వ్లాడిమిర్ మిగ్రే గారు ఒక సెంటెన్స్ ఇస్తారు. టు ఆల్ మేల్ లీడర్స్, అంటే ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేను నా యొక్క అనుభవము, నా ఈ యొక్క జీవితం యొక్క సారాంశం ఇస్తున్నాననేసి మై సజెషన్ టు ఆల్ మేల్ రీడర్స్, మగవాళ్ళకి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మీకు తెలిసిన ఏ దివ్యమూర్తి అయినా సరే, అమ్మ కావచ్చు, కావచ్చు, కూతురు కావచ్చు, మనవరాలు కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్ కావచ్చు, మీ ఉద్యోగం చేసే మీ సహా ఉద్యోగి కావచ్చు,
ఏ ఆడమూర్తి, ఒక స్త్రీమూర్తిని మీరు గమనించి ఆమెలోని దివ్యత్వాన్ని గాని చూడగలిగితే, అంటే దివ్యమైన లక్షణము ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఒకటి ఉన్నత స్థాయిలో ఉంటది. ప్రతి ఒక్కరిలో ఒకానొక దివ్య గుణము ఉన్నత స్థాయిలో ఉంటది. మగవాళ్ళు ఆడవాళ్ళు అని సంబంధం లేదు, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ దివ్య గుణాన్ని గాని మీరు చూడగలిగితే, ఒక రాత్రి ఒక పగలు మనిషి దుఃఖపడతాడు సహజంగానే కాదు, కొన్ని సంవత్సరాల ఆ దుఃఖము అనేది మీ నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఒక్క దివ్య గుణాన్ని మీరు గమనించగలిగితే ఎదుటి మనిషిలో ఎంతో అద్భుతంగా వండి పెడుతుంది. ఎంతో ఎన్ని తిట్లు తిట్టినా ఆమె భరిస్తుంది, కొన్నిటికి భరించదు. మరి ఆ భరించడానికి మనం అడ్జస్ట్ కావాలి, ఆ భరించే దాన్ని ఎంకరేజ్ చేయాలి. అప్పుడేమవుతుంది, ఆమె కూడా మన పట్ల మన యొక్క దివ్య గుణాన్ని చూసే అవకాశం ఇస్తుంది. మీరు అనస్థాసియా మేడం 39 ఎపిసోడ్స్ ఉన్నాయి, దాన్ని ఒక అద్భుతంగా చూడండి. ఒక ఫ్యామిలీ, అనస్థాసియా మేడము ఇద్దరు 1 సంవత్సరమే అవుతుంది భార్యాభర్త, విసుగొచ్చేస్తుంది వాళ్ళిద్దరికి. ఇదేమి జీవితము, ఆయన ఆఫీస్కి వెళ్ళి వస్తాడు, ఈమె వంటకు పరిమితం అవుతుంది. నీట్నెస్ లేదు, క్లీన్నెస్ లేదు. పెళ్లికి ముందు ఎంత శుభ్రంగా తయారయ్యి పార్కుల్లో సినిమాల్లో కలిసే ఈమె ఇప్పుడేమో మొత్తము చెమటతోటి ఆఫీస్ నుంచి వస్తానే ఏదో పని మనిషిలాగా ఆ గిన్నెలు తోముకుంటూ ఆ వంటలు చేసుకుంటూ నాకు టైం ఇవ్వలేదు అని బాధపడితే, ఈమెమో నన్ను ఎంత బాగా చూసుకున్నాడు, సినిమాలు తీసుకెళ్ళాడు, షికారు తీసుకెళ్ళాడు, పెళ్ళి అయిన తర్వాత నన్ను బయటికి పంపించట్లేదు, నా మీద అనుమానం ఉంది భర్తకి, ప్రేమించిన ఈ భర్తే నన్ను 1 సంవత్సరంలో జైలు పాలు చేశాడు అని ఆమె. ఇద్దరి యొక్క న్యూస్ అర్థం చేసుకుంటే అప్పుడు అనస్థాసియా మేడము ఒక శక్తి, అంటే రే ఆఫ్ లైట్ పంపిస్తే వాళ్ళిద్దరు ఎంతో అద్భుతంగా కలిసి 4-5 రోజుల్లోనే ఇద్దరు ఎంతో అద్భుతంగా చేసి తర్వాత పిల్లల్ని కంటారు. పిల్లల్ని కనేటప్పుడు కలిసిమెలిసి ఉండాలి. అప్పుడు ఆ 3వ ప్రోడక్ట్ అంటే మన బిడ్డ సృష్టి అద్భుతంగా జరుగుతుంది. ఫైటింగ్లు చేసుకుంటూ ఏదో శారీరక బంధము ఏదో తీర్చుకోవాలి అంటే ఆ బిడ్డ సరిగ్గా ఉండడు. ఇద్దరు కలిసినప్పుడు, మనసులు 2 కలిసినప్పుడు, ఒక ప్రేమ తత్వంలో వాళ్ళిద్దరు కలిస్తే అప్పుడు ఆ 3వ వ్యక్తి ఏదైతే కుటుంబంలో వస్తాడో వాడు అద్భుతమైన సృష్టి అవుతాడు. సృష్టి అనేది ఎంతో అద్భుతమైనది ఈ భూమిలో, అది మానవునికి ఉంది. దేవుడికి కూడా ఆ సృష్టిని అంటే ఒక రూపాన్ని ఇవ్వగల శక్తి ఆ తల్లికి ఉంది. అది మేడం. థ్యాంక్స్ సార్, బాగా చెప్పారు. మాస్టర్స్ ఇంకా సార్ క్లాస్ రేపు కూడా ఉంది, మాట్లాడాలనుకునే వాళ్ళు రేపు మాట్లాడుకుందాము. 7:15 అవుతుంది. ఓకే మేడం. మేడం రేపు 7కే క్లోజ్ చేద్దాం మేడం. ఓకే సార్, ఓకే సార్. మరి ఇప్పుడు ఒకరున్నారు, తనకి ఆప్షన్ ఇవ్వమంటారా? ఇవ్వండి, ఇప్పుడు ఈ రోజు పర్లేదు. ఓకే సరే సార్. రవికుమార్ సార్ మాట్లాడండి సార్. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు మనకి తెలియకుండా గత జన్మలో ఎన్నో కర్మలు చేసి ఉంటాం, ఒక ఐడియా లేదు ఈ జన్మలో. ఈ జన్మలో కూడా అంటే ఎరుకతో నేను ఇక ఏ చెడు కర్మ చెయ్యను అనుకుంటూ వీలైనంత వరకు కూడా మారడానికి ట్రై చేస్తూ ఈ గత జన్మలో ఉన్న కర్మని ఎలా క్లియర్ చేసుకోవాలి, దానికి మార్గం ఏమైనా ఉందా? ఎస్ సార్. మనము ఈ రియలైజేషన్కి, మీకు ఏదైతే రియలైజేషన్ వచ్చిందో అంటే యాక్సెప్టెన్స్ వచ్చిందో, వాళ్ళందరూ కూడాను సాత్విక గుణంలో ఉన్నవాళ్ళు. అంటే తమో గుణం అయిపోయింది వాళ్ళకి, రజోగుణం అయిపోయింది, సాత్విక గుణంలో ఉన్నారు. అంటే రియలైజ్ అయ్యారు, ఇది గత జన్మలో చేస్తేనే నాకు ఈ రిజల్ట్ వచ్చింది, ఇప్పుడు నేను దీన్ని జీరో చేసుకోవాలి, అంటే ఈ యొక్క కర్మల్ని నేను దగ్ధం చేసుకోవాలి అని. దానికి కృష్ణ భగవానుడు ఇచ్చిన అద్భుతమైనది, కర్మలు ఎన్నైనా సరే గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. వాడు పాపాత్ముడైనా సరే, పాపాత్ములకు పాపాత్ముడైనా సరే, అదంతా కూడా అజ్ఞానంతో జరిగింది. అంటే తెలిసి చేయలేదు ఎవరు. నేర్చుకునే భాగంలో ఒక ఆత్మ అవన్నీ చేసింది, అంతేగాని కావాలనే ఎవరు చేయలేదు. ఆ పాఠం కావాలి, నేను దొంగ అవ్వాలి అనుకున్నాడు కాబట్టి దొంగ అయ్యాడు, అంతేగాని ఆత్మ అనుకోకుండా ఏమీ జరగదు. ఆత్మ అనుకునింది కాబట్టి నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను, నేను సినిమాకి వెళ్తాను
అని ఆ మనసు ప్రేరేపిస్తే స్కూల్ ఎగ్గొట్టి ఆ సినిమాకి వెళ్ళాడు, ఇక్కడ మనసుకు లోబడ్డాడు, అందువల్ల సినిమాకి వెళ్ళాడు. అది నేర్చుకునే భాగము. కానీ బుద్ధి వచ్చినాక, ఆ మనసు అనేది పక్కన తప్పుకున్నాక బుద్ధి వచ్చినాక ఎవరైనా సినిమా అంటే వాడు ఆలోచిస్తాడు, సినిమాకి ఎప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు నాకు స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి. కాబట్టి ఆ బుద్ధి ఏం చెప్తుంది, ఇప్పుడు కాదు నేను సినిమా ఉంది, నీకు మనసు చెప్పింది సినిమా అని, కానీ ఇప్పుడు సమయం కాదు. నువ్వు ఇప్పుడు 10 నుంచి 5 గంటల వరకు స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, తర్వాత ఖాళీ సమయంలో సినిమాకి వెళ్ళాలి, లేకపోతే శనివారం ఆదివారం వస్తుంది, హాలిడేస్ వస్తుంది, అప్పుడు సినిమాకి వెళ్ళాలి. అంటే మనసు ఉంది, కోరిక ఉంది, కానీ బుద్ధి కూడా పనిచేయాలి. బుద్ధికి ప్రతీకే గణపతి, బుద్ధుడు. అందరికీ కోరికలు ఉన్నాయి, కానీ ఎప్పుడు తీర్చుకోవాలి, ఎవరు చెప్పారు? బుద్ధి చెప్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్నకి జవాబు కృష్ణ భగవానుడు ఎంతో అద్భుతంగా చెప్తాడు. ఎవరికైతే బుద్ధి ఉందో ఆ బుద్ధి చేత కోరికలు ఏవి కావాలో అవి మాత్రమే ఉంటాయి. ఇంకా గత జన్మలు అంటారా, అవన్నీ కూడాను తెలియని స్థితిలో అజ్ఞానంతో ప్రతి ఒక్కడూ చేస్తాడు. అదంతా గడ్డి వామిలాగా ఒక పెద్ద కొండలాగా ఉంది. గడ్డి వామి ఎంత పెద్దగా ఉంటుంది, ఎంత మీరు 1 ఎకరా అంటే ఆ గడ్డివామ అంత ఉంటుంది, 10 ఎకరాలంటే ఆ గడ్డివామ ఇంకా పెరుగుతుంది, అంత ఉంది. అది బాగా ఉంది, ప్రతి ఒక్కరిలో ఉంది. ఒకటేమో పుణ్యము గడ్డివామి, ఇంకొకటేమో పాపము గడ్డివామి, 2 సంఖ్యలే. కానీ మీరు ఎప్పుడైతే ఈ యొక్క సాత్విక గుణం నుంచి శుద్ధ సాత్విక గుణానికి వస్తారో, శుద్ధ సాత్విక గుణంలో మీకు ధ్యానంతో పాటు ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం అనేది ఒక నిప్పు కణిత, ఆ నిప్పు కణిత అనేది వచ్చింది. ధ్యానం చేస్తూ ఉన్నారు, దాని యొక్క ప్రకాశము పెరుగుతూ ఉంటుంది. ఆ యొక్క నిప్పు ఇంకా దేదీప్యమానంగా సూర్యుడిలాగా వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఆ నిప్పు కణిక అంటే ఆ జ్ఞానము, ఆత్మజ్ఞానము ఆ యొక్క గడ్డివామిలో వేస్తే గడ్డివామి ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? నిప్పు బగబగా మండుతున్న నిప్పు కనుక ఇంతే మనలో ఉండేది. కానీ అది గడ్డివాములో వేస్తే ఆ గడ్డివాము ఉంటుందా, లేకపోతే బూడిద మసి అయిపోతుందా? జ్ఞానం వచ్చేంత వరకే. జ్ఞానం వచ్చిందా మీ కర్మలన్నీ జీరో అయిపోతాయి. ఎప్పుడైతే జీరో అయిపోతుందో ఇదే ఆత్మ పరమాత్మ స్థితికి వెళ్తాడు. అంటే సాక్షిభూతత్వము. 10 కోట్లు ఉంటాయి, కానీ 10 కోట్లు ఉన్నాయని అహంకారం ఉండదు. దాని దాన ధర్మాలకు ఇస్తాడు. ఏదో జరిగిపోతుంది కానీ యాక్సెప్ట్ చేయడు. దాన్ని ఏం చేస్తాడు, ఓహో ఇది నా వల్ల జరగాలేమో, నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇచ్చాను, ఇది నాది కాదు. నేను ఒక పైప్ లైన్ ఏం చేస్తుంది, అటుపక్క పంపించిన నీళ్ళని ఇటుపక్క పంపిస్తుంది. మీరు కానీ గమనిస్తే పత్రి సార్ దగ్గర ఎప్పుడు కూడా చేతిలో 1 రూపాయి లేదు. ఇక్కడ ఎవరో ఇస్తారు ఒక 50,000, ఇలా తీసి ఇలా ఇచ్చేస్తాడు పత్రి సారు. అక్కడ ఒకరు ఇస్తారు, ఇలా తీసి ఇలా ఇచ్చేస్తారు. నాయన నేను దేనికి అంటుకోను నాయన, నా పని ధ్యానం చెప్పడము, ధ్యాన ప్రచారం చేయడం అంతే. ఈ డబ్బులతో గిబ్బులతో నన్ను ఎవరు ఏమి కొనలేరు అంటే అంత దూరంగా ఉంటారు. వచ్చింది తీసుకుంటారు, పిరమిడ్ కట్టమని చెప్తారు. ఇంకొకసారి వచ్చింది అన్నదానం చేయమంటారు. అంటే మనము పైపు లెక్క ఉండాలి, కానీ పైపు లేకపోతే నీళ్ళు వెళ్ళవు అనే అహంకారం వస్తే పైపే ఉండదు అక్కడ. సో మనము ఒక మాధ్యమము, ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అని తెలియజేయడానికి వచ్చిన వాళ్ళే 1,44,000 మాస్టర్సు. వాళ్ళకి ఏ కర్మలు లేవు, కానీ కర్మలు లేకపోతే అందరూ మిమ్మల్ని అంగీకరించరు కదా. కాబట్టి కొన్ని కర్మలు తెచ్చుకున్నాము, సో ధ్యానం చేసే తెలుసుకున్నాము. ఇప్పుడు కర్మరహితంగా సాక్షిభూతంగా జీవిస్తున్నాము. అప్పుడు మనల్ని చూసి మన ఊర్లో వాళ్ళు, బంధువులు అందరూ కూడా జీవిస్తే అలా జీవించాలరా. ఎన్ని కష్టాలు వచ్చినా అతను ధర్మము వదలలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా వాడు ఫ్యామిలీతోనే ఉన్నాడు, ఎన్ని రెస్పాన్సిబిలిటీ వచ్చినా వాడు ఒక మార్గదర్శిగా ఉన్నాడు అనేసి వెతుక్కుంటూ రావాలి మన దగ్గరికి. కానీ దానికి సమయం పడుతుంది. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మీ యొక్క మార్గాన్ని మీరు తప్పకుండా అదే మార్గంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు చూస్తారు, మన మార్గంలోకి రావడం జరుగుతుంది. నిన్న ఏదైతే మేడం చెప్పారో 2 కిలోమీటర్ల మేర చికెన్ షాపులు, మటన్ షాపులు తీసేశారు అంటే ఇది ఒక్కరి పని కాదు. ఎంతో మంది ఎన్నో ర్యాలీలు చేసి జీవహింస జరగకూడదు, భూమి మీద రక్తపాతం జరగకూడదు. ఎందుకంటే ధర్మరాజు యొక్క ఒక బొట్టు ఆ రాజ్యంలో 6 నెలలు అనావృష్టి జరుగుతుందని ద్రౌపది మాత ఆ రాజుకు చెప్తుంది.
ఆ పాచికలు ఆడుతూ ఉంటే. అప్పుడు ఆ ఆ రక్తాన్ని ఇలా తుడిచేస్తుంది పైటితోటి. ఒక్క బొట్టు గాని ధర్మాత్ముడిది ఈ భూమి మీద పడితే ఆ భూమి మీద పంటలు పండవు. 6 నెలలు అక్కడ తాండవం ఆడుతుంది దరిద్ర దేవత. ఆ పంట పండదు. ఎందుకంటే ఆ యొక్క బొట్టికి అంత ధర్మాత్ముడి యొక్క ఆ నెత్తురికి అంత ప్రభావం ఉంది. మనం ఏం చేస్తున్నాం? సండే మండే ఏ రోజు లేదు, ఆ మూగ జీవుల్ని చంపుకుంటూ పోతున్నాము. ఇంకా నెత్తురు నదుల్లాగా పారుతున్నాయి నెత్తురు. దేనికోసం పారుతుంది నెత్తురు? మరి ఇంత పాపం చేసేటప్పుడు మీకు దేవుడు గుర్తు రాలేదా? ఆ ఫలితం వచ్చి ఐసీయూలో ఉంటే, లేకపోతే యాక్సిడెంట్లు జరిగితే, యుద్ధాలు జరిగితే అప్పుడు దేవుడు గుర్తుకొస్తున్నాడు. కానీ మనం తినే ప్లేట్లో ఏముంది, అసలు ఆహారం తింటున్నామా లేకపోతే ఇంకేదైనా తింటున్నామా అనే ఇంగిత జ్ఞానం లేదా? ఇది తెలియజేయడానికే పత్రిసారి ఏం చెప్తారంటే, మీరు ధ్యానం చెయ్యండి చేయకపోండి నాకు సంబంధం లేదు, కానీ ఒక జీవిని చంపకూడదు, ఒక జీవిని హింస చేయకూడదు. సో మనం ఫస్ట్ శాకాహారానికి ప్రాముఖ్యత ఇస్తాము. హింస అనేది భూమి మీద ఉండకూడదు. మనకి ఎలా బతకాలని ఉంటుందో ప్రతి జీవి బతకాలి. ఇది కర్మ సిద్ధాంతము. మనం ఎప్పుడైతే హ్యాపీగా బతకాలనుకుంటున్నామో వాళ్ళకు కూడా బతకనివ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలోకి అన్నీ వస్తాయి. మీరు అడగొద్దు, అన్నీ వస్తాయి. మరి పాపం పుణ్యం అనేది, ఆ జ్ఞానం అనేది ఒక్క కన్నిటితోటి అద్భుతంగా భస్మం అయిపోతాయి. మనకు ఆ మార్గము సోమం అవుతుంది. ఆ బయట ఉండే ఆ పరమాత్మ మనము ఒకటే అనే తెలుసుకుంటాము. మరి క్లారిటీ వచ్చింది అనుకుంటాను సార్. ఎంత పాపమైనా సరే ఒక్క క్షణం ఆలోచించకండి, జ్ఞానం వస్తే అది దగ్ధం అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు సార్, చాలా క్లారిటీ ఉంది. కానీ మనకు తెలియకుండా ఒక్కొక్కసారి బండి మీద వెళ్ళేటప్పుడు సడన్ గా ఏదో వచ్చి పడిపోయి చనిపోవడం ఇలా జరుగుతుంటుంది సార్. అలాంటప్పుడు కూడా బాధ అనిపిస్తుంది బండి ఆగిని. అంటే అనుకోకుండా అది జరిగింది కదా, దీంట్లో ఈ కర్మకు కూడా మనం బాధ్యులమే కదా అని అనిపిస్తుంటారు సార్. దానికి ఏమైనా? సార్ దాన్ని ఆత్మ న్యూనతా భావం అంటారు. ప్రకృతిలో ఎన్నో జరుగుతుంటాయి, దానికి మీరు బాధ్యులు కాదు. ఇప్పుడు అక్కడ బ్రేక్ వేయడం వల్ల మీ కార్ యాక్సిడెంట్ అయ్యి కార్లో వాళ్ళు నలుగురు చచ్చిపోతే ఏం చేస్తారు? దానికి కూడా మీరేనా బాధ్యులు? చెప్పండి. అక్కడ బ్రేక్ వేస్తుంటే దాన్ని తప్పించదాము అని ఆ టైంలో మీరు బ్రేక్ వేస్తుంటే మీ కార్ యాక్సిడెంట్ అయ్యి వెనకాల బస్సు వచ్చి లారీ వచ్చి గుద్దేసి ఈ వీళ్ళ అయితే అప్పుడు మీరు కారణమా? సృష్టి మన చేత నడిపించబడుతుంది కానీ మనము కాదు, వేరే ఒకరు నడిపిస్తుంది. సమయానికి అనుగుణంగా నడుస్తుంది. అందరూ బాగుండాలి అనుకోవాలి అంతే. అందరికీ ఇంజనీరింగ్ సీట్ రావాలి అనుకోవాలి, అందరికీ మెడిసిన్ రావాలనుకోవాలి, అందరికీ కలెక్టర్ అవ్వాలనుకోవాలి. అనుకోవడంలోనే ఉంది. కానీ వాళ్ళ కర్మ ఫలితాన్ని బట్టి వాళ్ళ జీవితం ఉంటుంది. మనం ఎవరి జీవితాలను మనం దిద్దము. మనం ఏమనుకుంటామంటే, నేను 10,000 ఇస్తే అతని జీవితం బాగుపడిపోతుందేమో, నేను ఒక ఉద్యోగం చూపిస్తే అతని జీవితం బాగుపడిపోతుందేమో. కానీ ఆ ఉద్యోగం చూపిస్తే ఆ ఆఫీస్లో వాడి కర్మ ఉంటేనే వాడు ఉంటాడు, లేకపోతే రెండో రోజే రిజైన్ చేసి వచ్చేస్తాడు, చెప్ప పట్టకుండా వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం చూపించేది కాదు, వాడి కర్మ అక్కడ ఉంటే మన ద్వారా ఆ ఉద్యోగం వస్తుంది. అక్కడ మనము కాదు, మన లేకపోతే ఇంకొకటినే చూపిస్తాడు. కర్మ మెయిన్. అమెరికాలో మీ లంచ్ ఉంది అంటే మీరు ఆ లంచ్ కాలిఫోర్నియాలో తినాలి అనుకుంటే స్పెషల్ ఫ్లైట్ వస్తుంది, మిమ్మల్ని తీసుకెళ్తుంది, లంచ్ తినిపించిన తర్వాత ఇక్కడ దింపేస్తుంది. అది కర్మ అంటే. కర్మకు చాలా పవర్ ఉంటుంది. మీరు అనుకోకుండా కొన్ని చోట్లకి వెళ్ళిపోతారు, మీకోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, మీ ప్లాన్లోనే ఉండదు అది. ఎందుకు? ఆత్మ పుట్టక ముందే అక్కడికి టైం ఇచ్చింది వాళ్ళకి. నేను 2 గంటలు మీతో ఉంటాను అని అక్కడ నిర్ణయించింది కాబట్టి ఇక్కడ ప్రకృతి దానికి సహకరిస్తుంది. మనసుకి ఏం తెలీదు. మనసు ఈ చుట్టుపక్కలే దానికి అనుభవం ఉంది, కానీ గత జన్మం తెలీదు. ఆత్మకు అన్ని తెలుసు, అన్ని ఆత్మకు తెలుసు. అందుకే ఆత్మజ్ఞానం తెలుసుకుంటే ప్రతిరోజు పండగే, వైభోగంలో జీవించవచ్చు, దేనికి బాధపడరు. థ్యాంక్ యూ సార్. నిన్న మ్యాచ్ ఏ విధంగా అయితే ఎంజాయ్ చేస్తుంది, మీ క్లాసులు కూడా అలాగే ఎంజాయ్ చేస్తుంది. భలే జరిగింది సార్ మ్యాచ్, సూపర్ మ్యాచ్. సార్ అయితే ఇంతకు ముందు కర్మలు చేసినాము అని అనుకుంటున్నారు కదా సారు. అక్కడనే తను అంటే
ఇప్పుడు వాటికి క్షమాపణ ఫీలింగ్ లో ఉన్నాడు సార్. అంటే పశ్చాత్తాపం అతనికి వచ్చింది ఆ ఫీలింగ్. ఇప్పుడు బండి పైన వెళ్తుంటే కూడా అది వచ్చి ఇట్లా పడి చనిపోయింది, కానీ అక్కడ ఇతనికి ఏదైతే బాధ ఉందో సరే దానిది అంతే ఉండొచ్చు. కాకపోతే ఇతనికి బాధ అనిపించింది కదా, అక్కడ కూడా ఆ కర్మ తనకేం అంటుకోదు కదా సార్. ఇందాక మీరు చెప్పారు లైవ్ ఫిష్ గురించి, అప్పుడు ఏంటి నాకైతే నిజంగా కన్నీళ్ళు వచ్చినాయి సార్ అసలు. అంటే ఒకప్పుడు మనము చేసిందే అది, ఇప్పుడు మనం అది పడే బాధని మనము అనుభవిస్తున్నామంటే ఆ కర్మ క్లియర్ అవుతుంది. అంటే సాత్విక గుణంలోకి వచ్చినాక ఇప్పటి నుంచి కర్మలు కూడా చేయం కదా సార్, ఉన్నాయి క్లియర్ చేసుకుంటూ ఉంటాము ప్రతి విషయానికి కూడా. కరెక్ట్ మేడం, మీరు చెప్పిన దాంట్లో నాకు అంటే కళ్ళంట నీరు వచ్చాయి మేడం. ఒక హ్యాపీ అయిన ఫ్యామిలీని, ఒక చేపను తీసుకొచ్చి ఆ ఫ్యామిలీని గందరగోళం చేస్తుంది. ఇప్పుడు మన ఇంట్లోనే ఎవరైనా సరే ఒకరు మిస్ అయితే ఆ బాధ ఏంటో ఎలా అనుభవిస్తామో వాటికి, అంటే ఇప్పుడు చూడండి, కుక్క పిల్లని మనం తెచ్చుకుంటున్న పిల్ల అలాగొచ్చేస్తుంది. అలాగా ఒక ఫ్యామిలీని కోళ్ళు కానీ లేకపోతే చేపలు కానీ తెచ్చి అలా చేస్తుంటే అది మనం ఆ అనుభవం కానీ మనం మనసులో కలిగితే చాలా దుఃఖం వస్తుంది కానీ. అంటే ఇప్పుడు సార్ చెప్పితే విన్నంత మాత్రాన కదా సార్, దాని ప్లేస్ లోకి వెళ్ళి అరే అది ఎలా విలవిల్లాడుతుంది అనేది మనకు గుర్తొచ్చి ఆ ఫీలింగ్ లోకి మనం వెళ్తేనే ఆ పశ్చాత్తాపం అనేది వస్తుంది. ఊరికే కూడా రాసారు ఇంకా. ఇప్పుడు ఈ గ్రూప్ లో మేడం చూడండి, ఆ యూనివర్స్ ఎలా, నాకు దీని గురించి అస్సలేం తెలియదు. ఒక ఫ్రెండ్ పంపించాడు అనమాట. అంటే నేను మామూలుగా మేము డిస్కషన్ చేస్తుంటే ఇదిగో ఫలానాది ఒకటి ఉంది, ఇందులో మీరు జాయిన్ అవ్వండి ఒకసారి చూడండి అనేసి. ఈ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత ప్రతిరోజు కూడా ఏదో కొత్త విషయం అనేది నేర్చుకుంటున్నాను. మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్, ఆ యూనివర్స్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, శతకోటి కృతజ్ఞతలు. ఇంత మంచిగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సగం క్లాస్ అయింది సార్ ఈ రోజు అయితే. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్ చేయండి మాస్టర్స్ సార్కి ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినందుకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఓకే. మళ్ళీ 11 గంటల క్లాస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.